పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. సరే, నమస్కారం. ఈనాటి ఈ సమావేశంలో పెద్దలు, సాహితీ ప్రముఖులు, వివిధ ప్రక్రియల్లో నిష్ణాతులు, విభిన్న దృక్పథాలకు ఆలోచనలకు చెందిన వారు ఒకే వేదిక పైన, ఒకే వేదిక నడుమ సమావేశం అవడం అనేది ఒక విశిష్టమైనటువంటి సందర్భంగా భావిస్తూ, చక్రవర్తి గారి వచన కవిత్వ విశ్లేషణ కాసేపు మనం మాట్లాడుకుందాం. నన్నయ్య గారు భారతాన్ని గురించి మాట్లాడుతూ ఒక శేషపద్యం చెప్పారు. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని. నేనంతా చెప్పను, అది మనందరికీ తెలుసు కాబట్టి. సారాంశము, భారతాన్ని మనము ఏ కోణంలో నుంచి చూస్తే అది ఆ కోణంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక పరంగా చూస్తే దాంట్లో గొప్ప ఆధ్యాత్మిక చింతన ఉంటుంది, వేదాంతం ఉంటుంది, నీతి శాస్త్రం ఉంటుంది, ధర్మశాస్త్రం ఉంటుంది. అనేకమైనటువంటి కోణాలు, పార్శ్వాలు అందులో ఉంటాయి. అది ఎందుకు ఇక్కడ ప్రస్తావించాను అంటే, కొంతమంది సాహితీవేత్తలు విభిన్న కోణాల్లో దర్శించగలిగినటువంటి మూర్తులు మనకున్నారు. అయితే వీళ్ళు రెండు రకాలుగా ఉంటారు. అవసరం కోసం వేషాన్ని కట్టేటటువంటి వారు ఉంటారు. అంతర్లీనంగా ఆయా దృక్పథాల నేపథ్యంలో నుంచి కవిత్వాలు చెప్పేవాళ్ళు, రచనలు చేసేవారు కూడా ఉంటారు. అన్నిటినీ ప్రేమించగలిగిన, అన్నిటినీ ఆహ్వానించగలిగిన వారు కొంతమంది ఉంటారు. సాహితీవేత్త అన్నప్పుడు పరిమితులు స్పష్టమే, తప్పదు. ఇవెందుకు మనం మాట్లాడుతున్నాము అంటే, విభిన్న కోణాలలో మన ఆలోచనలు ఉండటము సబబా అనేది ఒక పెద్ద డిబేట్. అది మనిషికి ఒక దృక్పథం ఉంటుంది. అన్ని పవనాలని నేను ఆహ్వానిస్తానున్నప్పుడు నీ పవనం ఏమిటి అనేటటువంటిది కూడా ఒకటి ఉంటుంది. అయితే అక్షరములో, సాహిత్యాక్షరములో అన్నిటినీ మామూలుగా మనం బుద్ధుడికి సంబంధించి మనం మాట్లాడుకుంటే, ఒక మానవ వాదానికి సంబంధించిన, మానవ ధర్మానికి సంబంధించినటువంటి మూర్తి ఆయనలో ఉంటుంది. ఏ కోణంలో నుంచి చూసినా ఆయనలో ఒక హ్యూమనిజానికి సంబంధించినటువంటి ఆలోచన ఉంటుంది. అందులో మనం ఏదైనా వెతుక్కోవచ్చు. కొంతమంది సాహితీపరుల్లో ఇన్ని ఆలోచనలకు సంబంధించి దేనికి ఒకదానికి ఒకటి వైరుధ్యం లేనటువంటి, వైవిధ్యం తప్పు కాదు, వైరుధ్యం తప్పు అవుతుంది, వైరుధ్యం లేనటువంటి ఆలోచనలతోటి రచనలు చేయగలిగినటువంటి సాహితీపరులు కూడా తెలుగులో ఉన్నారు. ఇంత ఉపోద్ఘాతం ఎందుకు అంటే,
నిన్న మొన్నటి వరకు నాకు తెలీదు ఈ మాట ఈ భద్రాచలంలో చక్రవర్తి గారి సమక్షంలో చెప్పవలసి వస్తుందని. వారి రెజ్యూమ్ చూసినప్పుడు, వారి బయోడేటా చూసినప్పుడు, వారి రచనల వివరాలు తెలుసుకున్నప్పుడు, ఆ రచనల ప్రక్రియల గురించి చెప్పుకున్నప్పుడు, ఆ ప్రక్రియల్లో వారు ఆవిష్కరించినటువంటి ఆలోచన విధానాలను, ఆలోచన పార్శ్వాలను, ఆలోచనలకు సంబంధించిన లోతులను చూసినప్పుడు భారతం గురించి నన్నయ్య చెప్పిన పద్యాన్ని ఇక్కడ ప్రస్తావించడం అవసరం అనిపించింది. చక్రవర్తి గారు, నన్నయ్య గారు ప్రస్తావించిన భారతం వంటి వారు అని నేను చెప్పడానికి నేనేమీ సందేహించట్లేదు. వచన కవిత్వానికి సంబంధించి మామూలుగా బహుశా తొలినాటి రచనలను మనం పరిశీలించినప్పుడు చక్రవర్తి గారివి, వీరు తర్వాత కాలంలో వచన కవిత్వం కూడా రాస్తారు. అందులో కూడా పరిణతితో కూడిన కవిత్వాన్ని మనకు అందిస్తారు అని నేను బహుశా అనుకోని ఉండకపోవచ్చు. కానీ ఇటీవల వారు ప్రకటించినటువంటి కొన్ని వచన కవితా సంపుటాలను మనం చూసినప్పుడు మన ఆలోచనలు ఎంత అసంబద్ధంగా ఉన్నాయి, అనవసరంగా అలా అనుకున్నామేంటి అన్న తూచి అనుకునేటటువంటి సందర్భంలో ఆ రచనలు మనకు వచ్చాయి. ఏమిటి ఈ వచన కవిత? మిగిలిన కవిత్వానికంటే ఇందులో ఉన్నటువంటిది ఏమిటి? అసలు మనం రూపాల గురించి మనం వాదులాడుకుంటున్నాం, కానీ కవిత్వ ధర్మం ఒకటే. అది పద్యంలో ఉన్నా, గద్యంలో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా, అది దాని పేరు ఏదైనా కావచ్చు కాక కవిత్వ ధర్మం ఒకటి ఉంటుంది. ఏమిటి ఆ ధర్మము అంటే మనిషిని గురించి ఆలోచించటమే. మనిషి యొక్క గుణగణాలను ఆవిష్కరిస్తూ సెట్ చేస్తూ ఏ రచయిత అయితే, ఏ కవి అయితే రాస్తాడో అది సాహిత్య గౌరవాన్ని పొందుతూ ఉంది. ఇక్కడ ఒక మాట మళ్ళీ నా నుంచే వచ్చింది, సాహిత్య గౌరవము అనేది. భాష ఎప్పుడు సాహిత్య గౌరవాన్ని పొందుతుంది? మనం మాట్లాడుకుని ఇప్పుడు వరకు మనం ఈ వేదిక మీదకి రాకముందు కూడా మనం మాట్లాడుకున్నాము, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము. ముందు మాట్లాడుకున్నది సాహిత్యం కాదు, ఇప్పుడు మాట్లాడుకుంటున్నదే సాహిత్యం అవుతుంది. ఎందువల్ల? దీనికి ఏమైనా రంగులు మారాయా? భాషకి, అక్షరాలకు కానీ దేనికైనా కానీ మారుతాయా అంటే రంగులు ఏమి మారవు. మనకి వర్ణమాల ఉంది, వర్ణమాలలో అక్షరాలు ఉంటాయని మనకు తెలుసు. ఆ అక్షరాలకు విడివిడిగా ఏ శక్తి ఉండదు. ఈ మనందరం కూడా టీచింగ్ కమ్యూనిటీ నుంచి కూడా కొంతమంది ఉండి ఉంటారు, పిల్లలకు కూడా పాఠాలు చెప్తూ ఉంటాం. కేవలం ధ్వనులు తప్ప దానికి ఏమీ శక్తి ఉండదు. అంటే అక్కడ ఆటో రాదు, ఇంకేదో పోదు, ఏదీ జరగదు. కా అన్నా మా అన్నా ఏదైనా కానీ అంతే, ఏ శక్తులు ఉండవు. అలాగే మనం షాపుల్లో కొన్ని ఇనప కొట్లలో కొన్ని రంగు డబ్బాలు ఉంటాయి. ఆ రంగు డబ్బాలు తెలుపు, నలుపు, ఎరుపు రకరకాల రంగు డబ్బాలు ఉంటాయి. ఆ రంగు డబ్బాలకు కూడా శక్తి ఉండదు, కేవలం ఈ డబ్బాలు మాత్రమే, రంగులు మాత్రమే. ఆ రంగుల్ని 4 రంగుల్ని తీసుకొచ్చి ఒక చిత్రకారుడికి, ఒక ఆర్టిస్ట్కి ఇచ్చి వాడి చేతిలో ఒక బ్రష్ ముక్క అందిస్తే వాడు 4 రంగుల్లో నుంచి 4 ఇంతలో కొంతలో ముంచి ఏ క్యాన్వాస్ మీదో వాళ్ళ ఒక విసిరాడంటే అది గొప్ప కళాఖండమై కూర్చుంటుంది. విడివిడిగా రంగు మనల్ని ఏమి చేయలేదు. ఒక చిత్రకారుడు చేతికిచ్చినప్పుడు అది కళాఖండం అయింది. ఆ కళాఖండం మనల్ని కదిలిస్తూ ఉంటుంది. వర్ణమాలలోని అక్షరాలు కూడా, విడివిడిగా శక్తి లేని ఆ అక్షరాలు కూడా ఒక ఉదాత్త రచయిత చేతిలోకి అవి చేరినప్పుడు వాటి కలగలుపు మూలంగా, అక్షరాల కలగలుపు మూలంగా ఒక జీవితం అక్కడ ఆవిష్కరించబడుతుంది. అది కూడా, ఆ కలయిక కూడా గురజాడప్పారావు గారు చెప్పినట్లుగా మేలు కలయిక అయినప్పుడు మాత్రమే. అందులో మేలు కలయిక కానివి కూడా ఉంటాయి. ఆ అంటే అమ్మ అనుకున్నాం, ఆ అంటే ఆవు అనుకున్నాం. చిన్నప్పటి నుంచి మనం మాట్లాడుకుంటున్నవే.
మన జీవిత అనుభవాలు, మన చుట్టూ ఉన్నటువంటి సామాజిక, భౌగోళిక, ఆర్థిక నేపథ్యాలు ఈ అక్షరాలను మనకు భిన్న భిన్న రీతుల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి, మనకు అందిస్తూ ఉంటాయి. పసిపిల్లవాడికి పాఠం చెబుతున్నప్పుడు ఆ అంటే అమ్మ అని మనం నేర్పాము. వాడే పెద్ద అయిన తర్వాత, జీవితంలోకి చొరబడిన తర్వాత, వాడి చుట్టూ ఉన్నటువంటి వాతావరణం వాడికి కొన్ని పాఠాలు నేర్పిన తర్వాత ఆ అంటే అమ్మ అనడు. వాడి జీవితం వేరుగా నేర్పుతుంది. ఈ మధ్య ఒక రాయలసీమకు చెందినటువంటి ఒక కవి ఆ అంటే అమ్మ కాదు, ఆ అంటే అప్పు అన్నాడు. చూడండి, జీవితం నేర్పినటువంటి పాఠాలు అవన్నీ కూడా. ఆ అంటే అమ్మ వెళ్ళిపోయింది, ఆ అంటే అప్పులు ముందుకు వచ్చేసాయి. ఆ అన్నది చిన్నప్పుడు మనం ఆవు అని నేర్చుకున్నాం. ఇప్పుడు ఒక రాయలసీమ కవి ఆ అంటే అమ్మ తర్వాత అప్పు అన్న తర్వాత ఆ అంటే ఆకలి, ఇంకా ఆకలి అయితే పర్వాలా, ఆందోళన పర్వాలా, ఆకలి ఆందోళనలు సామాన్యులు చెప్పేటటువంటి మాటలు, మనబోటి వాళ్ళని చెప్పేది. ఆత్మహత్య అన్నాడు. ఇది కొనసాగింపు. చూడండి, ఒక అక్షరము మిగిలిన జీవిత అనుభవాలని దానికి చేర్చినప్పుడు మనకి కదిలించింది అది. లేకపోతే ఆ అనుభవాన్ని అక్కడ జోడించకపోతే, ఆ అనుభవంతో వ్యవస్థను అడ్రస్ చేయకపోతే అది మనల్ని ఏం చేయలేదు. ఆ అంటే ఇందాక చెప్పాను, మేలు కలయికలో ఉన్నప్పుడు జీవితాలు ఆవిష్కరించబడతాయి. అది మేలు కలయిక కానప్పుడు, అది ఏ కీడు కలయికో అయినప్పుడు, ఓ సినిమాకి అంటాడు, వాడికి ఆ అంటే అమలాపురం గుర్తుకొచ్చింది. ఏం చేద్దాం మనం? అది మేలు కలయిక, కీడు కలయిక అన్నటువంటిది వాడి అవసరాలు అవి, వాడి అవసరాలు అవి. ఓకే, వాడికి సంబంధించినటువంటి వాతావరణంలో నుంచి వచ్చినవి. చూడండి, ఇదంతా మనం ఎందుకు చెప్తున్నాము అంటే, ఆకి ఏమీ లేదు, పాకి కాకి మాకి ఏమీ లేదు, ఆ పక్కన మా చేర్చండి, అమ్మాయి కూర్చుంది. అమ్మ అనగానే మన అస్తిత్వాలు, మన చుట్టూతో ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. ఇక్కడ అక్షరం ఒక జీవితాన్ని ఆవిష్కరిస్తుంది. అక్షరము మన అస్తిత్వాల్ని అక్కడ ప్రపంచం ముందు పెట్టేస్తూ ఉంది. ఆ అంటే అమ్మన్నప్పుడు మాత్రమే అది చేస్తుంది. ఆ పక్కన మరేదో పెడితే మరేదో ఇచ్చేస్తూ ఉంది. ఇందాక నేను చెప్పింది అదే. ఒక బాధ్యత కలిగినటువంటి రచయితకు వర్ణమాల ఇచ్చినప్పుడు దాని సొబగులు వేరుగా ఉంటాయి, దాని శక్తి సంపదలు వేరుగా ఉంటాయి. బాధ్యత లేనప్పుడు కేవలము కీర్తి కోసమో, కేవలము డబ్బు సంపాదన కోసమో, కేవలము ఈ సమాజంతో సంబంధం లేకుండా తన అస్తిత్వాన్ని మాత్రము నిలుపుకోవడం కోసమో అక్షరాన్ని పట్టినవాడు ఈ సమాజాన్ని ఏమీ కదిలించలేడు, ఈ సమాజానికి ఏమీ పాఠం చెప్పలేడు, ఈ సమాజానికి ఏమీ బుద్ధులు నేర్పలేడు, ఈ సమాజం యొక్క రేపటి భవిష్యత్తు కోసము ఈ సమాజాన్ని తీర్చిదిద్దలేడు. ఇది కూడా ఎందుకు చెబుతున్నాను అంటే, చక్రవర్తి గారి వచన కవిత్వంలో ఒక తపన మనకు కనిపిస్తుంది, ఒక ఆకాంక్ష మనకు కనిపిస్తుంది. వేరు రచనల్లో వచన కవిత్వం గురించే ఇప్పుడు నేను పరిమితంగానే మాట్లాడుతున్నాను. అసలు వచన కవిత్వము చక్రవర్తి గారే ఓ సందర్భంలో అంటారు, నేను పుట్టిందే నీకోసమని ఇన్నాళ్ళకు నాకు తెలివి వచ్చింది అని చెప్పి ఒక భావుకతతోటి, ప్రియుడు ప్రేయస్తోటి మాట్లాడుతూ ఓ మాట అన్నారు. అలాగే అసలు వచన కవిత్వం కూడా ఒక అవసరం కోసం పుట్టింది. వచన కవిత్వం కూడా నేను పుట్టింది ఒక అవసరం కోసం. ఏమిటి ఆ అవసరం కోసం అంటే, సామాజిక వాస్తవికతను ఆవిష్కరించడం కోసం. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, గతంలో ఉన్నటువంటి సాహిత్యంలో, అంటే వచన కవిత్వము రాకపూర్వము ఈ తెలుగునాట కావచ్చు, అసలు ఎక్కడైనా కావచ్చు, భారతదేశంలో కూడా కావచ్చు కాక, వాస్తవానికి అల్లంత దూరంలో, అల్లంత కాకపోతే కొంత దూరంలోనైనా సాహిత్యం వెలువడింది. మనం రామాయణాలు కావచ్చు, భారతాలు కావచ్చు, ఇతరేతర పురాణాలు కావచ్చు, మహాకావ్యాలు కావచ్చు, వీటిల్లో మనం వెతుక్కుంటే మనం కనిపిస్తామేమో కానీ మన నిత్య జీవితానికి సంబంధించినటువంటి అవస్థలు, వ్యవస్థలు అక్కడ కనిపించవు. ఎవరెవరి గురించో ఉంటాయి.
వాళ్ళ 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 వాళ్ళగా ఈతి బాధల గురించి ఉంటాయి దాంట్లో. మనం కనిపించము. ఇక్కడ వచన కవిత్వము డైరెక్ట్గా మనల్ని అడ్రస్ చేయడం కోసం పుట్టింది. అంటే వచన కవిత్వం రాయాలి అంటే నీకు ఈ సమాజం పట్ల, ఈ సామాజిక సంబంధంలో ఉన్నటువంటి అనేక రకాల సందర్భాల పట్ల సంబంధాల పట్ల నీకు విశేషమైనటువంటి అవగాహన నీకు అవసరం. సమధికమైనటువంటి అవగాహన. కేవలం అవగాహన మాత్రమే కాదు, దాన్ని ఆవిష్కరిస్తూ ఈ సమాజంలో ఉన్నటువంటి ఒక సంఘర్షణ పడాలి. సమాజంతో ఎప్పుడైతే ఒక కవికి సంఘర్షణ పడుతుందో ఆ సంఘర్షణ నుంచి వ్యవస్థను బయట పడేయటం కోసం నువ్వు అందుకునే ఆయుధము లేదా నువ్వు అందుకునే ప్రక్రియ వచన కవిత్వంగా వెళ్ళిపోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ట్యాబ్లెట్ ఇవ్వడం, డైరెక్ట్గా ఇంజెక్షన్ ఇస్తాడు. ట్యాబ్లెట్ పనిచేయటానికి ఇంజెక్షన్ పనిచేయటానికి తేడా ఉంది. వచన కవిత్వం ఇంజెక్షన్ లాంటిది. అప్పటికప్పుడు తక్షణమే మనకి ఆ భావాన్ని లేదా ఆ సమస్యను లేదా ఆ విశేషాలను అందించడం కోసం వచ్చినటువంటిది. ఇది కూడా నేను ఎందుకు చెబుతున్నాను అంటే, చక్రవర్తి గారి తొలి రచనలు సమాజాన్ని అడ్రస్ చేసినవి కావు. ఒక భావనా ప్రపంచంలో నుంచి, ఒక భావుకతలో నుంచి వచ్చినటువంటివి. ఇది నిజానికి ఒక వైచిత్రితో కూడుకున్నటువంటి అంశం. వెన్నెల వాగు అనే పేరుతోటి 2 సంకలనాలు వచ్చాయి. రాగపక్షము, విరాగపక్షము అనే పేరుతోటి. రాగపక్షములో పూర్తిగా భావకవిత్వమే ఉంది, ఇంచుమించు 99%. విరాగపక్షములో కొంత భిన్నత్వం కనిపిస్తుంది. వేరు సామాజిక అంశాలు కూడా మనకు కనిపిస్తాయి. ఆ తర్వాత ఇటీవలి కాలంలో ఆర్తగీతం పేరుతోటి మరో సంకలనం వచ్చింది. అది పూర్తిగా వచన కవిత్వం. అంటే ఇది వచన కవిత్వం ఎందుకోసం పుట్టిందో అందుకోసమే దాన్ని చేపట్టి రాసినటువంటి కవిత ఆర్తగీతం. ఈ భావుకతకు సంబంధించినటువంటి అంశాలను నిజానికి అది వచన కవిత్వంలో ఎమడో. భావకవిత్వంలో అంత భావుకతే ఉంటుంది. ఊహలు, అనుభూతులు. నాకేదో కనిపిస్తుంది, అందరికీ ఒకటి కనిపిస్తుంది, నాకు వేరే కనిపిస్తుంది. ఆ వేరే కనిపించిన దాన్ని, ఆ వేరేగా కనిపించినటువంటి అనుభూతిని వచన కవిత్వంలో అందించడము వీలు కాదు. ఎందుకంటే దాని టూల్ వేరు. ఆ భావుకతను అందించడానికి వీలయ్యేటటువంటి టూల్ వేరు. అది పద్యములోనో గేయములోనో వచ్చినట్టుగా వచన కవిత్వంలో ఆ భావుకతను మనం ఇవ్వలేం, అందించలేం. కానీ చక్రవర్తి గారు ఆ ప్రయత్నం చేసి సఫలమయ్యారు. ఇది ఒక ఎదురీత. ఇది ఒక ఎదురీత. ఇది యుద్ధానికి వెళ్ళినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆయుధాలు కావాలి. సంబంధం లేనటువంటి ఆయుధంతో యుద్ధం చేయటం అనేది అందరికీ సాధ్యమయ్యేటటువంటి అంశం కాదు. అది ఎవరైతే ఎదురీతను లేదా ఎదురు తిరిగి ప్రయాణిస్తారో వాళ్ళు చరిత్రలో రికార్డ్ అవుతూ ఉంటారు. నన్నయ్యను మనం సంప్రదాయవాది అని అంటున్నాం, కానీ నన్నయ్య గొప్ప విప్లవవాది కూడా. సాహిత్య సంబంధమైనటువంటి అంశాల్లో అది ఛందస్సు కావచ్చు, పదాలను ఎంపిక చేసుకోవటం కావచ్చు, ఏదైనా కావచ్చు కాక ఆయన పెద్ద తిరుగుబాటుదారుడు. ఆ రోజున నన్నయ్య తిరుగుబాటు చేశాడు కాబట్టే నన్నయ్య చరిత్రలో మిగిలిపోయాడు మనకి. అనవసరంగా చెన్నై సూరి గారు నన్నయ్య చేసిన ఒక ప్రయోగాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్య వ్యవహారంబు దృష్టంబు గ్రాహ్యంబు అని చెప్పి నన్నయ్యని ఏదో చేయబోయాడు. కానీ నన్నయ్యని అలాగే వదిలేస్తే చాలా ప్రయోగాలు వస్తాయి. అసలు మామూలుగా కవి నిరంకుశుడు అని మనం అంటూ ఉంటాం. నిజంగా కవులు ఎంత స్వేచ్ఛను తీసుకున్నారు అంటే, ప్రాచీన కవులందరూ కూడా స్వేచ్ఛను తీసుకున్నాం. మనం
ఎంతో వందల వేల మంది ప్రాచీన కవుల్లో పదుల సంఖ్యలోనే మనం పేర్లు గుర్తుపెట్టుకుంటున్నాం. ఆ పదుల సంఖ్యలోనే ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాము అంటే వాళ్ళందరూ కూడా వ్యవస్థకు ఎదురు తిరిగినటువంటి వాళ్ళు. వ్యవస్థ అంటే ఇక్కడ సామాజిక వ్యవస్థ అని కాదు, సాహిత్య వ్యవస్థకు ఎదురు తిరిగినటువంటి వాళ్ళు, సంప్రదాయంగా వస్తున్నటువంటి పద్ధతికి భిన్నంగా ప్రయాణించినటువంటి వారు. ఒక భావకవిత్వము ఏ కృష్ణశాస్త్రి కంఠం నుంచో, ఏ రాయప్రోలు వారి ముఖతహానో వచ్చినప్పుడు అది ఖండకావ్యంగానో గేయంగానో మనకు వచ్చింది. అదంతా మనకు తెలిసిందే. అది అక్కడ నప్పినట్టుగా మరి ఎక్కడ నప్పదు అని మనం అనుకుంటూ ఉన్నాం. సామాజిక వాస్తవాన్ని చెప్పటానికి వచ్చినటువంటి వచన కవిత్వంలో సామాజిక వాస్తవికతకు భిన్నమైనటువంటి అనుభూతుల్ని ఆవిష్కరించడానికి చక్రవర్తి గారు దాన్ని స్వీకరించడం అనేది ఇక్కడ మనం గమనించాలి. వారు చెప్పినటువంటి ఏ అంశమైనా కావచ్చు, ఏ భావనైనా కావచ్చు. ఒకటి రెండు సందర్భాలని నేను గుర్తు చేస్తాను. ఎందుకంటే ఆ కవిత్వం మీద నేను ఒక వ్యాసం రాశాను. వారి కవిత్వం మీద, వారి ఆర్తగీతానికి కూడా నేను ముందు మాట రాశాను కాబట్టి నాకు పరిమితులు ఉన్నాయి. వాటి జోలికి నేను బలవంతంగా దూరంగా వాటిని ప్రస్తావించదలుచుకోలేదు. మీ చేతుల్లో అవన్నీ ఉన్నాయి కాబట్టి 2-3 అంశాలను ప్రస్తావించదలుచుకున్నాను. తీపి రోజు అనేటటువంటి ఒక పోయము. దాంట్లో ప్రియుడు ప్రేయసితోటి మాట్లాడుతూ ఉన్నాడు. తీయగా గడిచిన ఈరోజు మెల్లగా జరిగిపోతుందంటే ఒక బాధ పొడచూపుతుంది. ఇది అంతవరకు ఎవరైనా చెప్పగలరు. ఆ తర్వాత ఇది సాధారణమైనటువంటి స్టేట్మెంట్. దీంట్లో కవిత్వం ఎప్పుడవుతుంది అంటే అది మామూలు మాటల కవిత్వం కావవి. దానికి ఒక విశేష నిర్మాణం అక్కడ ఉన్నప్పుడు అది కవిత్వమై కూర్చుంటుంది. తీయగా గడిచిన ఈరోజు మెల్లగా జారిపోవటం బాధగా ఉంటుంది అన్నది ఆ ప్రేమైక జీవితాన్ని అనుభవించిన ప్రతి వారికి అది అర్థమయ్యే అంశమే. తర్వాత ఒక మాట చెప్తారు, రోజు సూర్యుడు ఉదయిస్తాడు, రోజు సూర్యుడు ఉదయిస్తాడు, ఈ శోభ మళ్ళీ రానే రాదు. ఒక సామాన్య వాక్యాన్ని చెప్పి దానికి సమన్వయం చేస్తూ, అంటే మన వేమన గారి నడక ఇది. ఒక మామూలు వాక్యం చెప్తాడు, ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక ఉండు. ఆయన చెప్పాలి, నా వేమన చెప్పాలి, మనకు తెలీదా? ఉప్పు రోజు చూసేదే, ఇదిగో కర్పూరం ఇక్కడ కూడా ఉంది. అది తెల్లగా ఉన్న విషయం మనకు తెలుసు, ఉప్పు తెల్లగా ఉంటుందన్న విషయం మనకు తెలియకుండా రోజు గడవదు. ఆయన చెప్పాలనా? ఇంత సాధారణమైన విషయాన్ని ఆయన చెప్పి తర్వాత ఒక మాట చెప్తాడు, చూడ చూడ రుచుల జాడ వేరు. అప్పుడు మనం కొంచెం ఆలోచనలో వస్తాం. మనం ఎందుకంటే వంటగదిలో ఒకటి ఉంటుంది, దేవుడి గదిలో ఒకటి ఉంది. ఈ రెండింటికి దూరంగా ఉంటాయి, ఈ రెండింటిని కలపం మనం. ఆయన కలిపి చూపిస్తున్నాడు ఆ రుచులు. అప్పుడు మనం ఆలోచనలో పడతాం. ఆ తర్వాతే వేమన విశ్వరూపం కనిపిస్తూ ఉంటుంది. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా. అప్పుడు పడకుర్చీలో కూర్చున్నటువంటి మనం ఒక్కసారిగా ఏదో వీపు మీద ఎవరో చరిచినట్టుగా లేచి కూర్చుంటాం. ఎంత వాస్తవాన్ని తీసుకొచ్చి పెట్టాడు. మామూలుగా అంటే ఒక సాధారణమైనటువంటి వాక్యాన్ని సమాజానికి సమన్వయింపజేస్తూ ఆయన తీసుకొచ్చినటువంటిది. చక్రవర్తి గారి నిర్మాణం కూడా, స్ట్రక్చర్ కూడా మనకి దీంట్లో ఇలాగే కనిపిస్తుంది. ఒక సామాన్యమైనటువంటి విషయాన్ని తీసుకొచ్చి చెప్పి ఆ తర్వాత రోజు సూర్యుడు ఉదయిస్తాడు, ఈ శోభ మళ్ళీ రానే రాదు అంటారు. ఇది ప్రకృతిని పరిశీలిస్తే తప్ప, ప్రకృతిలో ఉన్నటువంటి ఆ సౌందర్యాన్ని అనుభవిస్తే తప్ప ఈ మాట ఎవరు అనలేరు. రవీంద్రనాథ్ ఠాగూర్ బతికున్నప్పుడే మనకు తెలుస్తాయి. ఆయన ఉన్నప్పుడు కలకత్తాలో సముద్రపు ఒడ్డుకి రోజు వెళ్ళేవాడంట. ఆయన కలకత్తాలో ఉన్న ప్రతిరోజు కూడా రోజు వెళ్ళేవాడంట. వెళితే అక్కడ జాలర్లు, చేపలు పట్టుకునేటటువంటి జాలర్లు రోజు చూస్తున్నారు ఆయన్ని. ఈ పెద్ద ఆయన, ఈ గడ్డపైన రోజు వస్తున్నాడు, ఒక్కరోజు కూడా చేపలు కనుక్కొని పోతున్నాడు. ఏం చేస్తున్నాడో తెలియదు. అలా వస్తున్నాడు, 2 నిమిషాలు 5 నిమిషాలు అటు ఉన్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఒకసారి ఒక జాలరు వచ్చి ఆయన దగ్గరికి వచ్చి అడిగాడంట, మీరు ఎందుకు వస్తున్నారు
ఒక్కరోజు కూడా మమ్మల్ని పలకరించలేదు, మా దగ్గర చేపలు కొనలేదు, మీరు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నారు, ఎందుకు వస్తున్నారు, ఎందుకు పోతున్నారు అన్నట్టుగా అడిగితే ఆయన ఒక మాట చెప్పాడంట, నేను సూర్యోదయాన్ని చూడటానికి వచ్చాను, వస్తున్నాను అన్నాడంట. నీ బొందా, నీకు బుద్ధి పెరిగింది, వయసు పెరిగింది, కానీ రోజు సూర్యోదయం చూస్తున్నావు, వచ్చేదే కదా అది, నువ్వు రోజు ఎందుకు వస్తున్నావు, నిన్న వచ్చిందే, మొన్న వచ్చిందే, ఈరోజు వచ్చింది, రేపు కూడా ఆ సూరయ్య గారు అలాగే వస్తాడు, నువ్వు దీనికి రోజు చూడాలంటే అప్పుడు ఒక మాట చెప్పాడంట, ఒరే నాయనా, అది చూసే దృష్టిని బట్టి అది ఉంటుంది. మొన్న ఉదయించినట్లుగా నిన్న ఉదయించలేదు, నిన్న ఉదయించినట్లుగా ఈరోజు ఉదయించలేదు, ఈ నిన్న మొన్న ఈరోజు ఉదయించినట్లుగా రేపు ఉదయించడు. నేను ఏ రోజు సూర్యోదయాన్ని చూడటం కోసం ఈ సముద్ర తీరానికి రానో ఆ రోజు నా జీవితంలో ఒక గొప్ప అనుభూతిని నేను కోల్పోతున్నాను, అందువల్ల నేను వస్తున్నాను అనే మాట చెప్పాడంట. ఇప్పుడు చక్రవర్తి గారి మాట ఇప్పుడు తెలుస్తుంది. రోజు సూర్యుడు ఉదయిస్తాడు. బహుశా నేను చెప్పిన విషయం చక్రవర్తి గారికి తెలియకపోవచ్చు, రవీంద్రనాథ్ ఠాగూర్కి సంబంధించింది, కానీ వీరి దృష్టి అది. రోజు సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఈ శోభ మళ్ళీ రానే రాదు. ఇది భావుకతను ప్రకృతితో అనుసంధానించి జీవితానికి సమన్వయించి చెప్పటము అన్నటువంటిది. ఇది మామూలుగా ఇది గేమ్లో ఇమిడినట్లుగా వచనంలో ఇమ్మడదు. నిజానికి ఇది దీన్ని సాధించడము అన్నటువంటిది ఆ పనిలో ఉన్నటువంటి ఆ నేర్పు, ఆ విశేష వాక్యాల్లో ఉన్నటువంటిది, ఆ స్ట్రక్చర్లో ఉన్నటువంటి నేర్పు, ఇవన్నీ కూడా ఈ విభిన్న ప్రక్రియలకు సంబంధించి విభిన్న అంశాలకు సంబంధించినటువంటివి కూడా మామూలుగా మనకి కవులు మామూలుగా మనం ఉంటాము, మనకు తెలియకుండా మన మీద ఎవరెవరి ప్రభావాలు మన మీద ఉంటాయి. నేనున్నాను, మా నాన్న చూశాను కాబట్టి తెలుసు, కాబట్టి మా నాన్న ఎలా ఉంటాడో తెలుసు, కాబట్టి మా నాన్న రూపానికి నా రూపానికి నేను పోల్చుకొని ఆయన లక్షణాలు లేకపోతే ఆయన రూపాలు, రంగు, ఎత్తు, పొడుగులు నాకు వచ్చాయి, ఇన్ని వచ్చాయి, ఇన్ని రాలేదని నేను చెప్పగలను. మా తాత నేను చూడలేదు, ఆయన ఎలా ఉంటాడో నాకు తెలియదు, కానీ మా తాతని నన్ను చూసినటువంటి పెద్దలు ఎవరన్నా ఉంటే, మీ తాతయ్య పోలికలు నీలో ఉన్నాయిరా, మీ తాతయ్య కళ్ళు నీయి లేకపోతే మీ తాతయ్య ఒళ్ళు నీది అని వాళ్ళు ఇద్దరు చూసిన వాళ్ళు చెప్పగలరు. అలాగే మనము వేరు వేరు సందర్భాల్లో సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు మనకి కొంతమంది రచయితలు, కొంతమంది కవులు మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటారు. మనకి తెలియకుండా వాళ్ళు మన రక్తంలో ఇంకిపోతూ ఉంటారు. మన వారసత్వము ఒక డిఎన్ఏగా మనం కుటుంబ వారసత్వం ఎలా అయితే మనలో మనకు తెలియకుండా సంక్రమిస్తూ ఉంటుందో, సాహిత్య వారసత్వం కూడా, సాహిత్య డిఎన్ఏలు కూడా ఉంటాయి మనలో, మనకు తెలియదు అది ఆ విషయము. ఇద్దరిని చూసిన వ్యక్తి ఆ పోలికలు చెప్పినట్లుగా సాహిత్యాన్ని నిరంతరం అధ్యయనం చేస్తున్నటువంటి వాళ్ళు ఈ పోలికలు గుర్తించగలరు. ఈ ఛాయలు పలానా దగ్గర ఉన్నాయి, ఈ ఛాయలు ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి అని చెప్పగలం. ఇవన్నీ కూడా మనం చెప్పగలం. చక్రవర్తి గారిలో ఇదంతా కూడా అది దోషం కాదు, అది తప్పు కాదు, అది నిరంతర అధ్యయనం ఉన్నప్పుడు ఉన్న వ్యక్తిలో ఎవరిలోనైనా కానీ అవన్నీ ఉంటాయి. అవి తెలియకపోవచ్చు కాక చక్రవర్తి గారిలో ఎవరెవరో కనిపిస్తూ ఉంటారు. అది కాపీ కొట్టడం కాదు, అది మనము ఆ ఉదాత్త లక్షణాలని, ఆ ఉత్తమ వారసత్వాన్ని మనం అందిపుచ్చుకోవటం. అది మనం అందిపుచ్చుకోవటం. ఎవరు శూన్యంలో నుంచి రారు, ఆకాశంలో నుంచి ఎవరు ఊడిపడరు. నన్నయ్యకు పూర్వం ఉన్నటువంటి సాహిత్య స్థితిగతులు నన్నయ్య మీద ప్రభావితం చేయకపోతే, నన్నయ్య చుట్టూతో ఉన్నటువంటి కన్నడ సాహిత్య ప్రభావం నన్నయ్య మీద లేకపోతే, నన్నయ్య మీద ఆ స్నేహితుడిగా ఉన్నటువంటి నారాయణ భట్టు ప్రభావం ఆయన మీద లేకపోతే నన్నయ్య మనకు లేడు. నన్నయ్య లేకపోతే వగైరాలందరూ కూడా లేరు మనకి. వాళ్ళ ప్రభావం వాళ్ళకి తెలియకుండానే మన మీద కనిపిస్తూ ఉంటుంది. గురజాడప్పారావు లేకుండా శ్రీశ్రీలు ఉండరు, వేమన లేకుండా గురజాడప్పారావులు ఉండరు. ఇవన్నీ కూడా వారసత్వాన్ని అందిపుచ్చుకోవటం. ఇవన్నీ కూడా శూన్యంలో నుంచి ఎవరు రారు. దీన్ని, ఈ వారసత్వాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు గొప్ప, వీళ్ళకంటే ఇంతకంటే గొప్ప అనడం కూడా తప్పు. నేను ఉన్నాను,
మా అబ్బాయి ఉన్నాడు అనుకున్నాం. నాకు తెలియని విషయాలు మా అబ్బాయికి చాలా తెలుసు. నాకు ఇప్పటికి కూడా సెల్ ఫోన్ సరిగా వాడటం నాకు రాదు. ఏదైనా ఇరుకుని పడితే మా అబ్బాయి దగ్గరికి వెళ్ళి వాటితోటి ఆ చిక్కుముళ్ళు ఓడదీయించుకుంటూ ఉంటాను. అయినంత మాత్రాన నాకంటే మా అబ్బాయి గొప్పవాడు కాదు. ఆ కాలధర్మము వాణ్ణి అలా తీర్చిదిస్తుంది. అంతవరకే. నన్నయ్య నాటి కాలధర్మము నన్నయ్యలో ఉన్నట్లుగానే, గురజాడ నాటి కాలధర్మం గురజాడలో ఉన్నట్లుగానే, శ్రీశ్రీ నాటి కాలధర్మం శ్రీశ్రీలో ఉన్నట్లుగానే, చక్రవర్తి గారి కాలధర్మం చక్రవర్తి గారిలోనూ ఉంటుంది. ఇది కాలానికి సంబంధించినటువంటి అంశము. చక్రవర్తి గారే ఓ సందర్భంలో అంటారు, అంటే భావుకతకు సంబంధించినటువంటి ఆలోచనలు తొలిదశలో వచ్చాయి కాబట్టి చక్రవర్తి గారే ఒకసాట అంటారు, నీ తలపుల్లో విహరిస్తున్నప్పుడు ఈ విశ్వానికే చక్రవర్తిని. నీ అంటే ఎవరో మనం అర్థం చేసుకోవచ్చు. నీ ఉనికి లేనప్పుడు పోటీ లేని బికారిని అంటాడు. ఈ రెండు ఎక్స్ట్రీమ్కి సంబంధించినటువంటివే ఇవన్నీ కూడా. ఇది ఎక్కడో విన్నట్టుగానో అనిపించవచ్చు ఆ నడక, రిథం, అవన్నీ కూడా. ఆ తర్వాత కొన్ని మాటలు చెప్తారు. మామూలుగా గురజాడప్పారావు గారు ఇందాకనే ప్రస్తావించుకున్నాము. పూర్ణములో చివరి స్టాంజా ఒకటి ఉంటుంది. కన్నుల కాంతులు కలువలు చేరెను, మేలిమి చేరెను మేనిపసల్, హంసలు చేరెను నడకల బెడగులు, దుర్గను చేరెను పూర్ణమ్మ. పూర్ణమ్మ చచ్చిపోయినట్టుగా ఎక్కడా చెప్పలేదు, వాచ్యం చేయలేదు. ఆ పంచీకరణాన్ని ఆ ప్రకృతితో అనుసంధానం చేస్తూ అవన్నీ కూడా చెప్తూ ఉంటాడు. చక్రవర్తి గారు ఆ ప్రేయసికి సంబంధించినటువంటి అంశాన్నే చెప్తూ, నీ గుండె లోతు కడలికిచ్చి నీ పలుకుల మార్దవం మంచు బిందువుల్లో నింపి, మధ్యలో ఇంకొకటి కూడా చెప్పారు, అది నేను చెప్పను, నీ పెదవుల తీపి తేనెలకి పంచి ఓ ప్రియా రామ్మంటారు చెప్తా ఉంటారు. ఇక్కడ చూడండి, అక్కడ గురజాడప్పారావుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని కాదు, భావుకత. కన్నుల కాంతులు కలువలు చేరినాయి అక్కడ. ఇక్కడ గుండె లోతులు కడలికిచ్చారంట. అంటే కడలి అంత విశాలంగా, కడలి అంత లోతుగా ఎందుకుందంటే అది కడల ధర్మం కాదు, నీ గుండె లోతుల్ని కడలికి ఇవ్వటం వల్లనే దానికి అది చేరింది అనేది ఇక్కడ ఉన్నటువంటిది. అటు నుంచి ఆ దోశని తిరిగేసి దాన్ని మనకు చూపిస్తూ ఉన్నారు. నీ పలుకుల మార్దవం మంచు బిందువుల్లో నింపి. మంచు బిందువులకి అంత మార్దం ఎలా వచ్చింది అంటే అది మంచు బిందు లక్షణం కాదంట, అది ఈమె పలుకులలో ఉన్నటువంటి మార్గం అక్కడికి చేరడం వల్ల దానికి ఆ లక్షణం వచ్చిందంట. తేనికి ఆ తీపిదనం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ పెదవుల తీపి అక్కడికి ఏదో వెళ్ళి అది వచ్చిందంట. ఇక్కడ రా ప్రియా అని అవన్నీ ఇచ్చా. ఇక్కడ ప్రియుడు ఎంత స్వార్థంగా ఉంటాడో, అప్పుడప్పుడు ఎంత స్వార్థపడో. నీ దగ్గర ఉన్నవన్నీ కూడా ఎవరెవరికి ఇస్తాం, ఇంకా నాకేం మిగిలింది, నువ్వు అన్నీ ఇచ్చేస్తున్నావు, తొందరగా వచ్చేసేయమని చెప్పేస్తున్నాడు. రా ప్రియా, ఇవన్నీ కూడా నిజానికి ఇది వారికి తెలియకుండానే ఆ భావనా ప్రపంచంలో నుంచి పంచుకున్నటువంటివి ఇవన్నీ కూడా. గురజాడప్పారావు కూడా శూన్యలో నుంచి రాలేదనుకుంటున్నాం. మనకి వేములవాడ భీమకవి బహుశా తెలిసి ఉంటాడు. ఆయన మైలమ భీముడు పోయినప్పుడు ఆయన ఒక ఎలిసి లాంటిది చెప్పాడు. నేరుపు బ్రహ్మచేరే నిజ నిర్మల తేజము సూర్యజేరే, ఆకారము కాము చేరే, అనంతమగు లక్ష్మి అనంతు చేరే అని ఒక లిస్ట్ ఇచ్చి ఆఖరిని ఒక మాట అంటాడు. కీర్తిత నోరట నుండలేక ద్రిమ్మరుచునున్నది మైలమ భీముడిల్కిలన్నని. ఆ రాజుగారు చనిపోయినప్పుడు ఆయన ఆకారము, ఆయన కీర్తులు, ఆయన ఆర్థిక సంపద ఇవన్నీ ఎక్కడెక్కడి నుంచి వచ్చాయో మొత్తం గురజాడప్పారావు గారు వేములవాడు భీమకవి నుంచి అందుకున్నాడని నేను చెప్పట్లా. మనకు ఆ పోలికలు, ఆ ఛాయలు రెండింటినీ కలిపి చూసినప్పుడు మనకు కనిపిస్తాయి. కానీ ఇక్కడే ఇంకొక మాట కూడా చెప్తున్నాను. వేములవాడ భీమకవి కంటే గురజాడప్పారావు ఒక మెట్టు తక్కువే చెప్పాడు.
వేములవాడు భీమకవే గురజాడ అప్పారావు కంటే ఒక మెట్టు ఎక్కువ ఉన్నాడు. కీర్తిద నోరట నుండలేక ద్రిమ్మరుచునున్నది మైలమ భీముడు. ఇది అందుకోలా, ఎవరు అందుకోలేదు. భావుకత ఎప్పుడూ కూడా పరాకాష్ఠ దశకి వెళ్ళినప్పుడు అలా ఉంటుంది, మనకి అలా ఉంటుంది. ప్రియుడిలో ఆ భావుకత ప్రియుడిలోకి వెళ్ళినప్పుడు ఈ ప్రియుడు ఈ ప్రియురాలు సంగతి ఈనాటి వ్యవహారం కాదు. సినిమా పాటలు మనకు ఉండొచ్చు కాక, ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఇట్లాంటి పాటలు పాడుకోవచ్చు కాక, ఇది జన్మల వ్యవహారం కూడా కాదు. ఇది యుగాల పర్యంతము ఇది జరుగుతూనే ఉంది. ఇదంతా కూడా ఈ ఎదురు తన్నులు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ప్రియురాలతోటి ప్రియుడు అంటూ ఉంటాడు, ఓ ప్రియా, కలియుగం కూడా అయిపోతూ ఉంది, నాతోటి ఎన్ని రాయిస్తావు విరహ కావ్యాలు ఇంకా అంటాడు. అంటే ఈనాటి సంబంధం కాదు, కలియుగం అయిపోతూ ఉంది, సమాప్తం అయిపోతుంది, నాతో ఎన్ని రాయిస్తావు విరహ కావ్యాలు. ఇందాక మనం అనుకున్నాం, మామూలు మాటకి కవిత్వ మాటకి తేడాలు ఉన్నాయి, ఈ రెండిటికి తేడాలు ఉన్నాయి. నాతో ఎన్ని రాయిస్తావు విరహ కావ్యాలు. కర్త కర్మ క్రియ అన్నది తెలుగు వాక్యంలో ఉన్న స్ట్రక్చర్. అది చెప్పదలుచుకున్నటువంటి విషయం మనకి పద్యంలో కనుక ఈ భావాన్ని చెప్తే, గేయంలో కనుక ఈ భావాన్ని చెప్తే, ఆ నడక దాని వ్యవహారం చూసుకుంటుంది, ఆ ఛందస్సు దాని వ్యవహారం చూసుకుంటుంది. ఆ ఛందస్సు ఒక పూత పూసి మైపూత పూసి దానికి కొన్ని సొబగులు అద్ది దాన్ని కవిత్వంగా చేస్తుంది. ఛందస్సులో ఉంటే అది కవిత్వం అయిపోతుంది మనకి. అది మొదటి నుంచి మనకు ఉన్నటువంటి, నువ్వు గణిత శాస్త్రం రాసినా, ఛందస్ శాస్త్రం రాసినా, జ్యోతిష్ శాస్త్రం రాసినా సరే, పద్యాల్లో కనుక ఉంది అంటే నిఘంటువులు కూడా మనకు పద్యాల్లో ఉన్నాయి. వాళ్ళందరినీ కవులుగానే మనం చెప్తున్నాం. ఏనాడు అపకవి కవిత్వం రాయాలా, ఆయన అపకవేనే అంటున్నాం. గణిత శాస్త్రం రాసినటువంటి పావులూరి మల్లన్న కవి అని అంటున్నాం మనం. అదంటే ఛందస్సులో ఉండటం వల్ల ఛందస్సు రక్షిస్తుంది, ఒక శాస్త్ర విషయాన్ని కవిత్వంగా చేయడంలో అది సహకరిస్తుంది. నీకు వచ్చిన కవిత్వంలో కవిత్వాన్ని నింపటము అనేది, దానికి ప్రొటెక్టింగ్ టూల్స్ ఏమి లేవు అక్కడేమి లేవు. నీవు ఈ భావుకతకు సంబంధించినటువంటి గాఢత, ఈ పదాల పేర్పులో ఉన్నటువంటి నేర్పు, అది ఉంటే తప్ప వచ్చిన కవిత్వాన్ని కవిత్వంగా భాషింపజేయటం సాధ్యం కాదు అందరికీ. ఇది నా చేత ఎన్ని రాయిస్తావు విరహ కావ్యాలు, అది మామూలు వాక్యంగా పసిపిల్లలకు చెప్పండి దాన్ని. నా చేత విరహ కావ్యాలు ఎన్ని రాయిస్తావు, ఇది సాధారణమైన వాక్యం. నా చేత ఎన్ని రాయిస్తావు విరహ కావ్యాలు, ఎన్ని రాయిస్తావు అన్న తర్వాత దాన్ని తీసుకొచ్చి చివరిలో పేర్చడం వల్ల, అంటే కర్త కర్మ క్రియలను షఫిల్ చేయడం వల్ల, ముందు వెనక ముందు మార్చడం వల్ల సామాన్య వాక్యము విశేష వాక్యం అయిపోయింది. ఆ విశేష వాక్యాలు కవిత్వంగా మారిపోతాయి. ఆ రహస్యం చక్రవర్తి గారికి తెలుసు కాబట్టే వచ్చిన కవిత్వంలో భావ కవిత్వాన్ని తీసుకొచ్చి మనకి అందివ్వగలుగుతున్నారు. ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి విషయాలు, వాటికి ఆ మెరుగులకు సంబంధించినటువంటి విషయాలు. అలాగే మామూలుగా వేరే వేరే సందర్భాల్లో చెప్తూ ఉంటారు. మనోహరి అనేటటువంటి ఓ కవితలో ఇది కూడా విశేష వాక్యాలే, ఇవి కూడా విశేష వాక్యాలే. ఎన్ని యుగాలు గడవాలో నువ్వు నన్ను చేరాలి అంటే, ఈ యుగము గడవాలో నన్ను చేరాలంటే, ఈ జగము మునగాలో నువ్వు రావాలంటే అని. ఇక్కడ నాకు ఒకసారి భయం వేసింది ఆ మాట చూసి. ఆయన ఆ ప్రియురాలు రావటం కోసం ఎన్ని యుగాలు కావాలో అని అనడం బాగానే ఉంది. నువ్వు రావాలి అంటే ఈ జగం మునగాల. అమ్మ, ఎంత మీ మనోహరి రాకపోతే రాకపోయింది, ఆ జగాన్ని అలా ఉంచండి, ఆ జగాన్ని అలా ఉంచండి. మేమందరం ఉన్నాం ఆ జగంలో. ఆ జగంలో మీ బాధలు ఏవో మీరు పడండి ప్రైవేట్గా, మమ్మల్ని ఎందుకు ముంచుతారు మీరు ఆ జగం ద్వారా అంటే. ప్రియుడు చూసారా ఎంత స్వార్థంగా ఉంటాడో. ఇది ప్రేమ పరాకాష్ఠకు బాగా చిహ్నం. ఇది ఒక పరాకాష్ఠకు చేరినప్పుడు ఈ జగత్తోటి సంబంధం లేదు. ఒక బావకేమంటాడు, లోకముతో మనకేమిటి, లోలాక్షి రాపోదము. లోకంతో పనులు ఉండవు వాళ్ళకి. ఇది అచ్చమైన ప్రియుడి లక్షణం. ఇది ఆ అచ్చమైన ప్రియుడు ఇలాగే మాట్లాడుతూ ఉంటాడు. దానికి ఏ ప్రక్రియలో ఉంది, ఏ భాషలో ఉంది అనేది కాదు, ఆ భావుకతకు సంబంధించిన సాంద్రత అలా మనల్ని వెంబడిస్తూ వెన్నాడుతూ
మనల్ని ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఇలాంటివి చాలా ఉంటాయి. మామూలుగా భావకవిత్వాన్ని గురించి మామూలుగా కొన్ని సినిమా పాటలు కూడా ఉన్నాయి. బహుశా అది శ్రీశ్రీరావుని రాశాడేమో, పెళ్లి చేసుకొని ఇల్లు కట్టుకొని చల్లగా కాలం. దాంట్లో ఒక మాట ఉంది, భావక ఉలవల ఎవరికి తెలియని ఏదో పాటలు. ఈ ఏదో పాటలు, ఈ ఏదోలు చాలా ఉన్నాయి చక్రవర్తి గారిలో కూడా. ఎందుకంటే దాన్ని చెప్పడం కష్టం. ఆ ఏదోలు చాలా ఉంటాయి. మామూలుగా ఆ ఎదురు తిరిగిన గుండెలో ఏదో సొద, ఏదో రొద వినిపిస్తూ ఉంటుందా. ఆ ఏదో చెప్పడానికి మామూలు స్థితిలో ఉన్నప్పుడు ఆ ఏదో గురించి మనం వివరించగలం. ప్రేమైక జీవితంలో తలమునకములైన ఉన్నటువంటి వాడు ఆ రుచుల గురించి మాట్లాడలేడు. ఆ ఏదో లాంటివి అనేకం మనం దాంట్లో కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనకి కవిత్వము ఎప్పుడు వచనం కవిత్వంగా మారుతుంది అంటే, సాధారణ నామవాచకాలు కొన్ని దూరంగా వెళ్ళిపోయి వ్యవహారంలో లేనివి కూడా కొన్ని వస్తూ ఉంటాయి. మామూలుగా మనం ఫ్రీ వర్స్ అనే వచన కవిత్వాన్ని మనం అంటున్నాము. వాడుక భాషలో, వ్యవహార భాషలో వచన కవిత్వాన్ని ఇవ్వాలి అనేది మనం చెబుతూ ఉన్నాము. కానీ మనకి కూడా తెలియకుండా కవిత్వం ఎప్పుడవుతుందంటే, కొన్ని వ్యవహారంలో లేని పదాలు కూడా అక్కడ వచ్చి కూర్చున్నప్పుడు మనకి నేస్తం, మనందరికీ వ్యవహారంలో ఎక్కడా ఉండదు ఓ నేస్తమా అన్నటువంటి మాట అనేక సార్లు చక్రవర్తి గారు మాట్లాడతారు. కవిత్వము అప్పుడే దానికి అది వచ్చి కూర్చుంటుంది. ఇది కవిత్వం, ఇది మామూలుది కాదు. ఓ నేస్తము, దాంట్లో కాంత, కలికి అనేకమైనటువంటి విశేషాలు దాంట్లో ఉంటాయి. ఇది ఎప్పుడు కూడా ఏ ప్రియుడు ప్రియురాళ్ళు నేస్తమని పలకడం, కలికి అని పలకడం, కలికి ఇవేవి కూడా ఉండవు. ఇవన్నీ కూడా మనకి రాస్తూ ఉన్నప్పుడు కవిత్వంలో మాత్రమే వచ్చేటటువంటి పదాలు మనకి ఇవన్నీ కూడా ఉంటాయి. కేవలము భావనా ప్రపంచంలోనే వారు మునిగిపోయి లేరు. రాస్తున్నది వచన కవిత్వము అన్న స్పృహ వారికి ఉంది. వచన కవిత్వం ఏం చేయాలో కూడా వారికి తెలుసు. ఆ తెలిసిన తెలివిడిలో నుంచే ఇతరేతర అంశాలను కూడా వారు అనేకమైనటువంటి విషయాలను దాంట్లో ప్రస్తావించారు. కొన్ని ఓ దగ్గర కాకులు గురించి ఒక కవిత్వము, కాదేది కవిత కనర్హము అన్నట్లుగా కాకి కూడా కవిత్వమై కూర్చోవడం అన్నటువంటి ఒకానొక మాటలో నుంచి ఈ వ్యవస్థని అర్థంలో చూపించడం. ఈ వ్యవస్థని ఎంతగా అర్థం చేసుకుంటే, మానవ స్వభావాలని ఎంతగా అర్థం చేసుకుంటే, ఆ స్వభావాల్లో సరిదిద్దడంలో వారికి ఎంత పూనిక వహించకపోతే ఈ కంటికి పుట్టుతుందా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. లోకులు కాకులే అన్న మాట ముందు నాకు అర్థం కాలేదు. తరువాత లోకులు కాకులు అన్న మాట కవిని ఎంతగా కలిచివేసింది అంటే, ఆ మాట ఎవరైనా అన్నారు అంటే అది కాకిని అవమానించడమే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. లోకులు కాకులు కాదు, లోకులు లోకులే. లోకులు కాకులు అంటే అది కాకిని అవమానించడమే. ఇది వారు ఆ కవిత్వంలో చెప్పినటువంటిది. ఏమిటి ఇది అంటే, కాకి ప్రకృతిని పరిశీలించకపోతే, ప్రకృతి ధర్మాలతో పాటు ప్రకృతిలో ఉన్న జీవరాశుల్ని కూడా పరిశీలించకపోతే ఈ మాట చెప్పలేరు. బహుశా జాలాది అనుకుంటా, ప్రాణం ఖరీదు అనే సినిమాలో ఒక పాట రాశాడు. ఆకలేసి కోత నేర్చినోడి కులం కోకిలంటారా, ఆకలేసి అరిసినోడు కాకులంటారా అని ఒక మాట చెప్పారు. కోత నేర్చినోడి కులం కోకిలంటారా, ఆకలేసి అరిసినోడు కాకులంటారా. మామూలుగా మనం ఏమిటి, ఎప్పుడైనా పిల్లలు లేకపోతే పెద్దలో కొంచెం అల్లరి చేస్తూ ఉన్నప్పుడు, పెద్దగా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, పెద్దగా అరుచుకుంటూ ఉన్నప్పుడు మనం ఒక మాట అంటాం, ఏమిటి ఆ కాకి గోల అంటాం. ఎప్పుడు కూడా కాకిని మనం నెగిటివ్గానే మనం తీసుకుంటున్నాం, కాకిని మనం అశుభంగానే మనం తీసుకుంటున్నాం మన సంస్కృతిలో. ఒక్కరోజు తప్ప కాకిని మనం ఒక్కరోజే జీవితంలో ఆహ్వానించేది. మిగిలిన రోజుల్లో మనం కాకి ఇంటి ముందు వాస్తే నెలాఖరులో కాకి వచ్చి గుమ్మం ముందు వాలింది పో అంటాం మనం. దానికి అంటే మొదటి వారంలో అయితే కొంత సర్దుకోగలం,
చివరి వారంలో అంటే కొంచెం ఇబ్బంది వస్తాయి. మన చుట్టూతో ఉన్న సెంటిమెంట్స్ అలాంటివి. అటువంటి కాకిని ఎంతగా పరిశీలించకపోతే ఆ కాకి గురించి దాంట్లో చెప్తారు. కాకి ఏనాడు కూడా దేనితోటి పోటీ పడలా, కాకి ఏనాడు కూడా కోకిలతోటి పోటీ పడలేదు, నేను నీకంటే గొప్పదాన్ని అనలేదు, ఏమి ఎప్పుడు అనలా, తన పని తను చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా దాంట్లో ఇది ఒక పల్లవిలాగా దాన్ని చేర్చి ఇది మిగిలిన చరణాలలాగా కాకి యొక్క ధర్మాలన్నింటినీ కూడా ఆ కవిత్వంలో చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎందుకు అది కవిత్వమైంది అంటే ఒక జీవిత వాస్తవాన్ని సమన్వయిస్తూ చెప్పడం వల్లనే కాదు, వాక్యానికి సంబంధించి కూడా ఒక పెర్సానిఫికేషన్. కాకులు మాట్లాడవు, కుక్కలు కాకులు కోకిళ్ళు కూడా మనం మాట్లాడవు, కానీ వాటిని మానవీకరించడం ద్వారా కాకి ఇలా మాట్లాడింది, ఇలా మాట్లాడలేదు, ఇలా అడిగింది, ఇలా అడగలేదు అన్న మానవ ధర్మాలని కాకిలో ఆరోపించడం ద్వారా అది కవిత్వమై కూర్చుంటుంది. శ్రీశ్రీ పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పైకి, లేకపోతే మరో ప్రపంచం పిలిచింది అని అన్నప్పుడు అది అసలుకి వాక్యం కరెక్టేనా? చెన్నై సూర్య గారికి ఇస్తే లబ్బున పొట్ట బాదుకుంటాడు ఆయన. పిలిచింది ఏంటి, ఈడు బొందా, ప్రపంచం ఎక్కడన్నా పిలుస్తుందా, నువ్వు పిలవాలి నేను పిలవాలి, ఇదేం కవిత్వము, ఇదేం కవిత్వ వాక్యము, వీడేం కవి అంటాడు. నిజమే, అవన్నీ కూడా భాషా శాస్త్రాలు ఒప్పుకోవది. కానీ ఇక్కడ మానవీకరించడం పిలవని లక్షణాలు కలిగిన దాన్ని పిలిచింది అని విశేషంగా చెప్పడం మూలంగా అది విశేష వాక్యమై కవిత్వ ధర్మాన్ని పొందుతుంది. మరో ప్రపంచం పిలిచింది అన్నప్పుడు దాన్ని మనం అది కవిత్వం నుంచి కేవలం కవిత్వం కోసం కాదమ్మా, కవిత్వం మన కోసమే. కళ కోసం కానట్టుగానే, కళ మన కోసమైనట్టుగానే, ఇంట్లో అమ్మ చేసిన గోంగూర పచ్చడి కోసం కానట్టుగానే, అది మన కోసం అయినట్లుగానే కవిత్వం కూడా మన కోసమే ఉండాలి. మరి పిలిచింది అన్నది నీకు ఎప్పుడు అర్థమవుతుంది? కాకి అరిచింది, కాకి పిలిచింది, కాకి తిట్టింది అన్నప్పుడు మనకు ఎలా అర్థమవుతుంది అన్నప్పుడు మనకి ఎప్పుడైనా భాషాపరమైనటువంటి సాహిత్య సంబంధమైన వాక్య నిర్మాణానికి సంబంధించినటువంటి సందేహాలు వచ్చినప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి ఆ చిక్కుముళ్ళ నుంచి బయట పడేయడానికి. మనం చిన్నప్పుడు మ్యాథమెటిక్స్ నేర్చుకునేటప్పుడు ఏ వడ్డీ లెక్కో లేకపోతే దూరానికి సంబంధించో, వేగానికి సంబంధించో, ఘనపరిమాణానికి సంబంధించో ఒక మాస్టర్ ప్రశ్న అడిగినప్పుడు దాన్ని సాల్వ్ చేయడం కోసం ఒక ప్రిన్సిపల్ మనం తీసుకుంటూ ఉంటాం. ఆ ప్రిన్సిపల్ని అక్కడ అప్లై చేస్తే అది ఆన్సర్ మనకు వచ్చేస్తుంది. సాహిత్యంలో సందేహాలకు కూడా ప్రిన్సిపల్స్ కొన్ని ఉన్నాయి. ఆ ప్రిన్సిపల్స్ మనకి తొలి నుంచి కూడా ఉన్నాయి, ఆధునిక కాలంలో కూడా ఉన్నాయి. ప్రపంచం పిలిచింది, కాకి అరిచింది, కాకి తిట్టింది, కాకి కొట్టింది అన్నప్పుడు కూడా ప్రిన్సిపల్స్ ఉంటాయి. అదేమిటంటే గురజాడ అప్పారావు గారు ఒక మాట అన్నాడు, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నాడు. ఆ మనుషులోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న ప్రిన్సిపల్ని ప్రపంచం పిలిచిందికి అప్లై చేసినప్పుడు అది మనకి సాల్వ్ అయిపోయింది. అది ఆ సమస్య సాల్వ్ అయిపోయింది. దాన్ని చక్రవర్తి గారి దగ్గరికి తీసుకొచ్చి కాకి గురించో కుక్క గురించి కూడా అద్భుతమైనటువంటి పోయం రాశారు. ఒక అవిటి కుక్క గురించి రాశారు. మామూలుగా కుక్క పిల్ల, సబ్బు పిల్ల శ్రీశ్రీ చెప్పాడు, ఇవేమి కూడా హీనంగా చూడకు, వాటిని ఏవి కూడా అవన్నీ కూడా మనకి రిప్రజెంటేషన్స్ దాంట్లో ఉన్నాయి అని. కుక్క కూడా అంతే, ఇక్కడ కాకిలాగానే అక్కడ కుక్క కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఆ కుక్క చేత కూడా చాలా మనం ఆ కుక్కను చూసినప్పుడు మనం ఒకసారి ఎవరూ చూడలేదు కదా నన్ను అనుకుంటాం. నాకు వరకు నేను కూడా అనుకున్నాను ఆ కుక్కలో, ఎందుకంటే నాకంటే ఉన్నతంగా కనిపించింది ఆ కుక్క. అంటే ఒక సగటు మనిషి కంటే కూడా కుక్క ఉన్నతంగా కనిపించింది, ఇక్కడ కాకి ఉన్నతంగా కనిపించినట్లుగానే ఈ కాకుల చేత కుక్కల చేత ఒకనాడు నీతి చంద్రిక పేరుతోటో ఇంకో చంద్రిక పేరుతోటో కథలు ఎలా అయితే చెప్పారో, వచన కవిత్వంలో సమాజాన్ని ఆవిష్కరించడం కోసము ఈ కుక్కలు కాకుల ద్వారా ఒకసారి మనిషి తన బూజును తాను దులుపుకునేలాగా, మనిషి పునరంకం మామూలుగా వాళ్ళు ఏవేవో ఉంటాయి, వాళ్ళు కాకులు ఉంటున్నాయి, వాళ్ళు కుక్కలు ఉంటున్నాయి, వాళ్ళు మృగాలు ఉంటున్నాయి. చక్రవర్తి గారు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పారు, మనిషిలో ఉన్న మృగాన్ని పారదోలటం కోసం యుద్ధమే చేయాల్సి వస్తుంది అని, నాతో నేనే యుద్ధం చేయాల్సి వస్తుంది, నాలో ఉన్న జంతువుతో నేను యుద్ధం చేయాల్సి వస్తుంది అని చెప్పారు. మనకు తెలియకుండా ఉంటున్నారు వాళ్ళు, ఆ జంతువులన్నీ కూడా ఉంటున్నాయి. ఆ జంతువులకు సంబంధించి కూడా మనకు అనేకమైన, మనలో ఎందుకు జంతువులు ఉన్నాయో కూడా పెద్దలు కొన్ని సరదాగా చెప్పినా కానీ అవి చూసినప్పుడు కూడా మనకి నిజమే కావాలి అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడో బ్రహ్మగారి సృష్టికర్త కోపం వచ్చినప్పుడు అనేక జీవరాశుల్ని ఎందుకోసం పుట్టిస్తే అవి క్రమం తప్పి వ్యవహరిస్తూ ఉంటే మళ్ళీ మేలు జాతి కోసము మళ్ళీ అన్నిటినీ రప్పించి స్పీసెస్
పురుషులందు పుణ్యపురుషులు వేరో కాదో తెలియదు కానీ ఈ అధమ జాతుల్లోనే ఈ చెడ్డవాళ్ళల్లోనే ఉత్తమ చెడ్డవాళ్ళందరినీ కూడా ఏరి ఒక్కొక్క మనిషి నుంచి ఒక దంటని, కుక్క నుంచి నక్క నుంచి ఒక దంటని బ్రహ్మగారు పిలిచి ఒక రౌండ్ టేబుల్ సమావేశం చేర్చి వాళ్ళని అడిగారంట, నీకు ఎంతెంతగా నీకు లైఫ్ స్పాన్ ఎంత కావాలి ఏమిటి అని అడిగితే కుక్కని అడిగారంట, నన్ను అందరూ చీకొడుతున్నారు నాకెందుకు ఇంత చేస్తున్నారు, నాకు 7-8 సంవత్సరాలు 10 ఏళ్ళు చాలులే అని. చీమని అడిగారంట, పులిని అడిగారంట, పందిని అడిగారంట, అన్ని జంతువులను అడిగారంట. నాకొద్దు బాబోయ్ ఈ మనుషులతో నేను చేస్తున్నాను అని మాకు ఇంత చాలు అన్నాయంట. ఆఖరికి మనిషిని అడిగారంట. మామూలుగా బ్రహ్మ ప్లానింగ్లో అందరికీ సమానమైన ఏజ్ ఉంది, ఆయన దృష్టిలో సృష్టి అంతా ఒకటే కాబట్టి మనిషి దగ్గరికి వచ్చాడంట. ఆ కుక్క కొన్ని ఇచ్చింది, నక్క కొన్ని ఇచ్చింది, పులి కొన్ని ఇచ్చింది, పంది కొన్ని ఇచ్చింది కదా, విత్డ్రా చేసుకున్నాయి కదా, అవన్నీ నాకు ఇచ్చేయమన్నాడంట. ఈ వయసునంతా కూడా అంటే మనకి సరదాగా చెప్పినప్పటికీ కూడా మనలో మనకి తెలియకుండా ఉన్నటువంటి మృగాలు, అది పాము రూపంలో రావచ్చు, పులి రూపంలో రావచ్చు, మృగాలు మనలో నుంచి కొన్ని వస్తాయి. ఎన్ని మృగాలను చూస్తున్నామమ్మా మనం రోజు. ఆ మృగాల్ని మగాళ్ళలోనే చోట్ల ఈ మధ్య దురదృష్టవశాత్తు ఆడవాళ్ళలో కూడా మృగాలను చూసేటటువంటి పరిస్థితిలోకి మన వ్యవస్థకు వెళ్ళిపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ కుక్కలు కాకుల ద్వారా ఈ వ్యవస్థను మనకి ఎలా అందించాలి అనేది చాలా స్పష్టంగా చూపించారు. అంటే ఒక భావనా ప్రపంచంలో నుంచి వాస్తవిక ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థను అంటే 2 పార్శ్వాల్లో వారి కవిత్వం వచ్చింది. ఒకటి భావ కవిత్వానికి సంబంధించినటువంటి దాంట్లో, భావ కవిత్వంలో ఒకనాడు ఏవేవైతే మనం చెప్పుకున్నానో ప్రణయాన్ని గురించి, విరహాన్ని గురించి వీరు రాసినటువంటివి చూస్తే వేరు సందర్భాల్లో ఉంటాయి. ఆ విరహాన్ని గురించి రాసినటువంటివన్నీ ఒక దగ్గర పెడితే అది ఒక ప్రత్యేకించి ఒక వ్యాసంలాగా కూడా మారిపోతుంది, ఒక పెద్ద వ్యాసంలాగా కూడా మారిపోతుంది. ఆ విరహంలో ఉన్నటువంటి ఆ మధురిమను ఎంతగా అనిపిస్తున్నా ఆయనే చెప్తూ ఉంటారు, ప్రణయంలో ఉన్న విరహాన్ని నేను ఆస్వాదిస్తూ ఉంటాను అని. అది ఒకనాడు శ్రీ కృష్ణశాస్త్రి లాంటి వాళ్ళు వీళ్ళందరూ చెప్పినటువంటి మాటలే. అంటే ప్రణయ మాధుర్యాన్ని గ్రోలేటటువంటి వాడికి విరహానికి సంబంధించినటువంటిది అంశము ఉంది, అది గొప్ప అనుభూతిని ఇచ్చేస్తూ ఉంటుంది. ఆ అనుభూతిని వారు కూడా పొందుతూ ఉన్నారు. చేరలేని నీ ప్రేమ తీరాలలో కూర్చొని ప్రేమలేఖలు రాసుకుంటూ ఆహ్వానిస్తాను అంటాడు. అది ఆ పాదాలు చూసినప్పుడు నాకు ఒక గొప్ప ఆనందం వేసింది. దాంట్లో ఒక పదము నన్ను బాగా ఆకట్టుకుంది. అదేమిటి అంటే ప్రేమలేఖలు అన్న మాట. ఇప్పుడు సాంకేతిక విప్లవం మన దగ్గరికి వచ్చిన తర్వాత అరచేతిలోకి ఈ సువిశాల ప్రపంచం ఒక వస్తువు రూపంలో ఇమిడిపోయిన తర్వాత ప్రేమలేఖ అన్న మాట పూర్తిగా పోయింది. అప్పుడప్పుడు రేడియోలోనో రేడియోలోనో ఒక రాశాను ప్రేమలేఖలెన్నో ఆ పాట విన్నప్పుడు నేను నా దగ్గర ఉంటుంది ఆ పాట, దాన్ని రిపీట్ చేసుకొని వింటూ ఉంటాను, దాన్ని చూస్తూ ఉంటాను. ఎందుకంటే ఆ ప్రేమలేఖలు అన్న మాట ఇప్పుడు అసలు లేదు. ప్రేమలే లేకపోయిన తర్వాత ప్రేమలేఖలు ఎక్కడి నుంచి పుడతాయి, ప్రపంచంలోకి ఎక్కడి నుంచి వస్తాయి? మళ్ళీ తిరిగి మామూలుగా మనకి ప్రేమ మెసేజ్లు అనేది కూడా లేదు. అంటే ఇది ప్రేమను చంపేసింది. ఈ టూల్ వచ్చి, ఈ డివైస్ వచ్చేసిన తర్వాత మనకేమీ లేదు. లేఖ రాస్తూ ఉన్నప్పుడు మనం హృదయము ఆవిష్కరించబడినట్లుగా మెసేజ్లో ఆవిష్కరించబడతాం. పెద్దవాళ్ళు ఉన్నారు, గతంలో ప్రేమైక జీవితాలను కూడా ఆ అనుభవాలను కూడా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అందుతుంది. ఆ ప్రేమలేఖ కూడా పగలు రాసిన ప్రేమలేఖ కంటే రాత్రిపూట రాసిన ప్రేమలేఖ ఇంకా ప్రేమగా ఉంటుంది. మనమే తెల్లారి చూసుకుంటే ఇది నేను రాసిందేనా అనుకుంటాం. బహుశా మాస్టర్కి ఆ అనుభవాలు కూడా ఉన్నాయేమో తెలియదు, లేకపోతే అంత గాఢంగా అంత ఇదిగా చెప్పలేరు, దాన్ని అందుకోలేరు. అది తప్పు కాదమ్మా, ప్రేమ లేకుండా ఎవరు ఉండరు. ప్రేమ ఇవ్వాలి, ప్రేమను పొందాలి, అన్నీ చేయాలి. జీవితంలో అది ఒక భాగం మాత్రమే. కాబట్టి అది తప్పు కాదు. కాకపోతే ఉన్న వ్యవస్థను నాశనం చేయకుండా ఉంటే చాలు. ఈ మధ్య ఒక చిన్న కథ చదివాను, ప్రేమ సందవు, అది ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. ఒక ఇంటి పని కోసము మాస్టర్ వచ్చారని ఒక ఇంటి పని కోసము కొంతమంది పని వాళ్ళు వచ్చారు. దాంట్లో ఇద్దరు యువతీ యువకులు ఉన్నారు. ఆ అమ్మాయి చక్కగా లంగా ఓణి వేసుకొని ఉంది,
లంగా కొంచెం పైకి లాగి వెనక గోసిలాగా ఇచ్చేసి తల ముడి వేసుకొని మొత్తం రెడీగా ఉంది. అంతలో ఒక కుర్రాడు కూడా వచ్చాడు. వాడు కూడా వచ్చి వాడు అన్నీ చూసుకొని వాడు ఇటుకలు ఒక బొచ్చులో పేర్చి ఒక పాత్రలో పేర్చి అందిస్తూ ఉంటే ఈ పిల్ల 4 అడుగులు వేయగానే మళ్ళీ వాడే వచ్చేసి 5వ అడుగు వేయకుండా వాడే తీసుకొని వెళ్ళి పై ఫ్లోర్కి వెళ్తూ ఉంటే ఆ ఇంటి యజమాని ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ పిల్లని పని చేయని ఇట్లా చిన్న కాలు కదిపితే వాడు వస్తున్నాడు, వాడు అందుకుంటున్నాడు. ఈ యజమాని అనుకున్నాడు, ఈ ఇద్దరు కొత్తగా పెళ్ళైన జంట కాబోలు చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు అని అడిగాడు. ఏమరా మీకు ఇద్దరికి ఈ మధ్యన కొత్తగా పెళ్ళైనదంటే అప్పుడు పక్కనే ఉన్నటువంటి ఇంకొక కూలీ చెప్పింది, వాళ్ళిద్దరూ పెళ్ళయింది కానీ వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదు, పూర్వాశ్రమంలో వాళ్ళిద్దరూ ప్రేమికులు. ఆ పిల్లకి ఇంట్లో చెప్పుకునే ధైర్యం లేక చెప్పలేదు. ఆ పిల్లకి వేరే పెళ్ళయింది, ఈ పిల్లాడికి వేరే పెళ్ళి అయిపోయింది అని. ఆ పూర్వాశ్రమంలో ప్రేమికులిద్దరూ ఒక దగ్గరికి పనికొచ్చారు. ఆ పనికొచ్చినప్పుడు ఆ పిల్ల కాలు కందకుండా, శరీరము ఇబ్బంది పడకుండా వాడు ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో. ఆ తర్వాత పనివేళ ముగిసిన తర్వాత ఆ పిల్ల భర్త మోటార్ సైకిల్ మీద వచ్చాడు ఆ పిల్లని తీసుకెళ్ళటానికి. ఆ పిల్లని తీసుకెళ్తున్నప్పుడు బండి మీద కూర్చుంది. బండి మీద కూర్చున్నప్పుడు పూర్వాశ్రమంలో ప్రియుడు ఆ బండి తోలే భర్తతోటి చెప్తున్నాడు, భర్త ఒరే జాగ్రత్తగా తీసుకెళ్ళరా అని, ఆ అమ్మాయిని జాగ్రత్తగా తీసుకెళ్ళరా అని. వాడు భర్త అన్నాడు, ఏమే సరిగా కూర్చోవే, నీకేదన్నా అయిందంటే వాడు నన్ను బతకనేవాడు అన్నాను. చూడండి ఎంత స్పష్టంగా, ఎంత వాళ్ళకి తెలుసు ఆ అభిమానాలు, ఆ ప్రేమలు కందికిపోకుండా చెదిరిపోకుండా ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి. వీటిని మనం కథల్లోనే చూడగలం కానీ నిజ జీవితంలో మనం చూడగలమా? ఇవన్నీ కూడా ఈ అనుభూతులన్నింటినీ కూడా చక్రవర్తి గారు ఈ దీంట్లో తీసుకొచ్చి పెట్టడం అన్నటువంటిది. వీటిలో మనకి అంటే ఆ ప్రేమ దాని తప్పుగా కాదు, ప్రేమించడం తప్పు కాదు, ప్రేమించబడము తప్పు కాదు. జీవితంలో ఒక భాగమైనప్పుడు ఆ అనుభవాల్ని. ఇంకొక అంశం ఏమిటి అంటే అసలు ఈ వయసులో 60 ఏళ్ల వయసులో 16 ఏళ్ల పిల్లల్లాగా ఆ ప్రేమ భావనల్ని పొందటము, పంచటము అన్నటువంటి ప్రక్రియ కవిత్వంలో ఉంది చూడండి అమ్మా. ఒకసారి మానసికంగా మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత ఫ్రెష్గా మన హృదయాలు ఉంటాయో. మన వయసు తగ్గిపోతుంది, దాని మూలంగా మన ఆలోచనలు రిఫ్రెష్ అవుతూ ఉంటాయి. ఒకసారి ఎన్నో సమస్యలు ఉంటాయి, వయసు మీద పడే కొద్దీ ఆ వయసు ప్రభావంతో వచ్చేటటువంటి అనేకమైనటువంటి అంశాలు మన మీద బరువు ఉంటాయి. ఒక్కసారిగా అక్కడి నుంచి మనం బయటకు వచ్చినప్పుడు, అక్కడి నుంచి ఆ ఫీల్ నుంచి, ఆ వాస్తవ జీవితంలో నుంచి ఆ ఊహా జగత్తులో, ఈ ఊహా జగత్ అంటే మనమేమి కూడా ఆకాశానికి నిచ్చిన వేయట్లా, ఒక మనిషి భావనకు సంబంధించినటువంటి దాన్ని అక్షరాల్లో ఆవిష్కరించేటటువంటి ఒక పనినే మనం ఇక్కడ చేస్తున్నాం. దీంట్లో మనకి ఎన్నెన్నో పార్శ్వాలలో ప్రేమ జీవితాన్ని అందించకపోతే ఈ రోజు నిజంగా మనం ఆ ప్రేమను అందించవలసిన అవసరం మనకుందమ్మా. ఈ రోజున అది లేకపోవటం వల్లనే కదా 9వ తరగతి చదువుతున్నటువంటి ఒక కూతురు, 9వ తరగతి ఏమిటి, ఆ పిల్లకి ప్రియుడేమిటి, ఆ ప్రియుడి కోసము కన్న తల్లిని చంపటం ఏమిటి? ఇది ఏమిటి అసలు? మనం ఊహించగలుగుతున్నామా? అసలు దాన్ని లెక్క కట్టలేకపోతున్నాం. ఎటుపోతుంది ఈ వ్యవస్థ అనేది. ఈ ప్రేమకు సంబంధించినటువంటి విషయాలను చెప్పే పద్ధతిలో చెప్పకపోతే ఎంతటి విపరీతమైనటువంటి మనం అనుభవాలను మనం భవిష్యత్తులో మనం చూడగలము. ఒక మంచి భవిష్యత్తును నిర్మించాలంటే ఒక ప్రేమైకమైనటువంటి జీవితాన్ని మనం ఇవ్వవలసినటువంటి అవసరం అనేది గుర్తించింది కాబట్టి ఈ వ్యవస్థకి, ఈ జబ్బుకి ఏ మందు ఇవ్వాలో ఆ మందు వారు అందుకున్నారు. దానికి ఈ వచన కవిత్వం అనేటటువంటి దాన్ని వేదికగా వారు తీసుకున్నారు. వచన కవిత్వానికి సంబంధించినటువంటి ఇంకొక వారి కవిత్వంలో నుంచే ఇంకొక 2-3 మాటలు. వారి నిర్మాణాన్ని ఒకసారి మనం చూసినప్పుడు ఒకసారి అమ్మ గురించి ఒక మాట చెప్పారు. ఇది స్త్రీవాద కోణంలో నుంచి వచ్చినటువంటి ఒక మాట. అమ్మకు బొత్తిగా లెక్కలు తెలీదు అనేటటువంటి ఒక శీర్షికతతోటి ఆ పోయం మనకు వచ్చేస్తూ ఉంటుంది.
దాంపత్య జీవితము గడుస్తూ ఉంది. పిల్లలు కూడా పుట్టుంటారు. ఆ సందర్భంలో నుంచి పుట్టినటువంటి ఒక మాట, ఆ నిర్మాణం కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఆ నిర్మాణానికి సంబంధించింది. ఎందుకు అది గొప్ప కవిత్వం అవుతుంది, ఎందుకు అసలు కవిత్వం అవుతుంది, గొప్ప కవిత్వం అవుతుంది? కవిత్వం ఎందుకయింది అంటే ఆ నిర్మాణానికి సంబంధించింది. గొప్ప కవిత్వం ఎందుకు అవుతుంటే మన జీవితాలు అందులో ఆవిష్కరించబెట్టడం కోసం. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా సహచరులే, దాంట్లో డౌట్ ఏం లేదు. సమభాగస్వాములే. ఆ అమ్మను గురించి చెబుతూ, అదనంగా నేను గర్భంని మోసినందుకు తనవాడే, భర్త తనవాడే కదా, తన సొంత మనిషి నుంచి ఏ రూపంలో ఎంత వసూలు చేయాలన్నది అమ్మకు బొత్తిగా తెలియదు, లెక్క తెలియదు అని ఒక మాట చెప్తారు. ఇది అమ్మకు బొత్తిగా తెలియదు అన్న శీర్షిక, లెక్క తెలియదు అనే శీర్షిక పెట్టి, ఆ శీర్షికను చూసినప్పుడు మామూలుగా మనకి దాంట్లో నాకు ఒక పాట కనిపించింది, దాంట్లో ఒక శతకంలాగా కనిపించింది. ఒక పాటలో పల్లవి ఉంటుంది, కొన్ని చరణాలు ఉంటాయి. పాటకు పల్లవి ప్రాణము అంటాం. ఆ పల్లవి చరణాలని భరిస్తూ ఉంటుంది. ఆ పల్లవికి సపోర్ట్గా చరణాలు ఒక్కొక్క అంశం మనకు వచ్చేస్తూ ఉంటుంది. ఈ అమ్మ కూడా, అమ్మకు సంబంధించిన ఆ పల్లవిని పెట్టి, అమ్మకు బొత్తిగా లెక్కలు తెలియదు అన్న పల్లవిని పెట్టి అక్కడ, ఆ తర్వాత ఒక్కొక్క చరణంలో, ఇందాక నేను చెప్పింది ఒక చరణము, ఆ తర్వాత ఇంకొక అంశం. శ్రీశ్రీ అంటాడు, కడుపు దహించుకుపోయే పడుపు గత్తె బాక్షసరతిలో అర్ధ నిమీలిత నేత్రాల భయంకర బాధల పాటల పల్లవి అంటాడు. ఆ పల్లవి మనకి దీంట్లో ఇది కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్క చరణంలో ఒక్కొక్క అంశాన్ని చెప్పి, దీనికి అమ్మకి లెక్క తెలియట్లేదు, దీన్ని ఎలా ఇలా ఒక్కోటి. మనకి ఈ మధ్య గద్దర్ ఒక పాట రాశాడు, అది వేరే టెస్ట్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పు దీనికెంత దానికెంత అని అడుగుతూ ఉంటుంది. మామూలుగా ఇంట్లో పనిచేసినందుకెంత, పిల్లల్ని కన్నందుకెంత, అది ఇల్లు ఉడిచినందుకెంత, దానికెంత, ఇప్పుడు కట్టు వసూలు చెయ్యి అని చెప్పి కక్కుమన్నట్టుగా గద్దర్ ఒకటి రాశాడు. దానికంటే భిన్నమైనటువంటి పద్ధతిలో అమ్మ కోణంలో నుంచి చెప్పడం. ఇది కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, స్త్రీవాదులు కూడా ఇంత స్పష్టంగా అమ్మ కోణంలో నుంచి, స్త్రీ కోణంలో నుంచి, స్త్రీకి జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నించాల. అంటే కవి, మనం యాక్సిడెంటల్గా మగగానో ఆడగానో పుడతాం, కానీ కవులు ఎప్పుడు కూడా ఆడ మగతో సంబంధం లేకుండా ఒక పరిపూర్ణమైనటువంటి మనిషి ఉంటాడు దాంట్లో. ఒక మానవుడు, పురుషుడు అంటే మగాడు కాదమ్మా, పురుషుడు అంటే మనిషి అని అర్థం. పురుషార్థాలు అంటే మగాడి అర్థాలు కాదు, అందులో ఆడవాళ్ళకి సంబంధించినవి కూడా ఉన్నాయి. ఒక పరిపూర్ణమైనటువంటి మనిషి. దాంట్లోనే వేరే సందర్భంలో మామూలుగా అర్ధనిమీలిత అన్నట్లుగా సగము పురుష సగము స్త్రీకి సంబంధించినటువంటి ఒక సంపూర్ణ అస్తిత్వాన్ని, మామూలుగా సైకాలజీ చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేషన్ సైకాలజీ చదువుకున్న వాళ్ళు ఉంటే అనిమస్ అని చెప్పి మనలో ఉంటాయి. మనకి ఒక స్త్రీ అంశానికి సంబంధించి పురుష అంశానికి సంబంధించి కేవలం ఒకటి మాత్రం అంటే వాడు పరిపూర్ణమైన మానవుడు కాదు. నాలో స్త్రీకి సంబంధించిన అంశం ఉన్నప్పుడే నేను పరిపూర్ణం అవుతాను. ఆ స్త్రీకి సంబంధించిన అంశం లేకపోతే నేను మగాడిగా ఉంటాను, మనిషినిగా ఉండను. ఇది స్త్రీకి కూడా అప్లై అవుతుంది. స్త్రీలో కూడా పురుషకు సంబంధించినటువంటి అంశం లేకపోతే పరిపూర్ణత్వం అక్కడ కూడా ఉండదు, ఒక మనిషిగా ఉండదు, ఇంకేలోగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక పరిపూర్ణత్వానికి ఈ రెండు జెండర్లకు సంబంధించినటువంటి అస్తిత్వాలు నిబిడీకృతమై ఉండాలి. ఇది ఎందుకు చెబుతున్నానంటే, ప్రతి కవి ఒక పరిపూర్ణమైనటువంటి పురుషుడు. యాక్సిడెంటల్గా నువ్వు మగ్గానో ఆడగానో పుట్టొచ్చు కానీ సమాజాన్ని దర్శించడంలో ఆయనలో ఒక అమ్మ లేకపోతే, ఆయనలో ఆ మాట ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఆ కోణంలో నుంచి రాదు. ప్రతి కవి కూడా ఖచ్చితంగా స్త్రీమూర్తి అయి ఉంటాడు అనేది నా అబ్జర్వేషన్. స్త్రీమూర్తి కాకపోతే, స్త్రీ లాంటి విశాలమైన, లోతైన, పరిపూర్ణమైనటువంటి మార్ధవంతో కూడుకున్నటువంటి అబ్జర్వేషన్ ఈ వ్యవస్థను చూడకపోతే వాడు కవి కాలేడు. కవి వాడు చెప్పింది మాత్రమే మనల్ని కదిలిస్తుంది, మనల్ని కంటనీరు పెట్టిస్తుంది, మన పంట నవ్వు కూడా తెప్పిస్తుంది. ఇవన్నీ కూడా వాడు మాత్రమే కదిలించగలడు. మనకి మహాకవులుగా పేరు పొందిన వాళ్ళు కూడా పరిపూర్ణమైనటువంటి మానవులుగా లేరు. వాళ్ళు చెప్పింది ఒకలాగా ఉంటుంది, జీవితంలో చేసేవి ఒకలాగా ఉంటుంది. ఈ మధ్య కూడా కొంతమంది
కవిత్వంలో ఏం రాశాడో నువ్వు చూడు, వాడు ఎలా జీవించాడో నీకెందుకని అని ఒక డిబేట్ జరుగుతూ ఉంది. ఎలా జీవించాడో విడివిడిగా ఉండదమ్మా. కవి అన్నప్పుడు జీవితం కూడా కలిసి ఉన్నప్పుడే. నువ్వు కవిత్వం రాసి మా ముందు పడేస్తే నువ్వు కవి కావు. నీ జీవితం కూడా అందులో ఉండాలి. జీవితం కూడా అందులో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు కవి అవుతావు. అది మాత్రమే పరిపూర్ణమైనటువంటి ఒక లక్షణము. తిరుపతిలో ఒకరోజు నేను రైల్వే స్టేషన్కి ఎందుకో ఏదో పని మీద, పని గుర్తులేదు నాకు గుర్తుండవలసినటువంటి విషయం గుర్తుంది. వెళ్ళినప్పుడు ఆ స్కూటరు ఎక్కడో పార్క్ చేయడానికి లేకపోతే కొంచెం అటు ఇటు వెళ్ళి పక్కకి ఎక్కడో పెట్టుకొని నేను లోపలికి వెళ్ళి పని చూసుకొని మళ్ళీ బయటకు వచ్చేస్తా ఉన్నాను. నేను బయటకు వచ్చి స్కూటర్ తీస్తూ ఉంటే అక్కడ ఒక కుర్రాడు నమస్కారం పెట్టాడు. నమస్కారం పెట్టి నేను కూడా పలకరించాను. వాడు నా స్టూడెంట్ అంట. ఎప్పుడో నేను పలానా బ్యాచ్ స్టూడెంట్ని సార్ మేము అన్నా. సరే బాగున్నావా, ఏం చేస్తున్నావు అని పలకరించిన తర్వాత నేను బండి తీసి బయటకు వస్తుంటే, సార్ ఎందుకు వచ్చారు సార్ ఇక్కడికి అన్నాడు. ఎందుకు వచ్చారంటే, రైల్వే స్టేషన్కి ఎందుకు వస్తారు, రైలుతో పని నుండి వస్తాము. పని నుండి వచ్చాలే అన్నాను. నా వంక ఎగాదేగా చూస్తున్నాడు, అనుమానంగా చూస్తున్నాడు. ఏదో తాటి చెట్టు ఎక్కి మజ్జిగ కోసం ఎక్కాను అన్నట్టుగా ఏంటి అని చూస్తున్నాడు. నాకేమీ అర్థం కాలేసి వాడు ఎందుకు చూస్తున్నాడో, వెర్రి చూపులు చూస్తున్నాడు, నన్ను అనుమానంగా చూస్తున్నాడు వాడు. నాకేం అర్థం కాల. సరే వాటిని నా పని మీద నేను వస్తూ మళ్ళీ స్కూటర్ తీసుకొని వెనక్కి తిప్పి నేను వస్తూ ఉంటే నా ఎదురుగా ఒక సైన్ బోర్డు కనిపించింది. నేను బండి పెట్టిన దాకా యాలమూరి బార్ అండ్ రెస్టారెంట్ అని పైన. తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఎవరైనా పరిచయం ఉంటే తెలుస్తుంది అది. యాలమూరి బార్ అండ్ రెస్టారెంట్. నాకు స్కూటరు పెట్టుకోవటానికి స్థలము లేక అటు జరిగి అక్కడికి వచ్చి అక్కడ పెట్టుకున్న నేరానికి నా దగ్గర పాఠం చదువుకున్న పిల్లాడు నన్ను ఎంతగా అనుమానించాడు అంటే అంతగా అనుమానించాడు. ఇది ఎందుకు చెబుతున్నాను అంటే, ఒక ఉపాధ్యాయుడు అన్నవాడు స్కూటర్ పెట్టుకోవటానికి కూడా, పార్క్ చేసుకోవటానికి కూడా చూసి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. వాడు అంత బాధ్యత. నన్ను ఇంకొకడో ఒక లాయర్ వచ్చి అక్కడ పెడితేనో, ఒక డాక్టర్ వచ్చి అక్కడ పెడితేనో ఎవడో అనుమానించడు, ఎవడో ప్రశ్నించడు కూడా. ఒక ఉపాధ్యాయుడు వచ్చి స్కూటర్ పార్క్ చేస్తేనే నేను ఎంత నేరస్తుని అయిపోయానో వాడి ముందు, ఎంత కాని పని చేసిన వాడిని అయ్యానో వాడి ముందు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను పాఠాలు చెప్పింది 4 గోడల మధ్య 4 మాత్రమేనమ్మా. ఒక రచయిత అన్నవాడు, ఒక కవి అన్నవాడు గోడల వెలుపల ఈ ప్రపంచానికి పాఠం చెబుతున్నవాడు. వాడు ఎంత నిబద్ధతగా ఉండాలి, వాడి జీవితము ఎంత ప్రసన్నంగా ఉండాలి, ఎంత రోల్ మోడల్గా ఉండాలి. మనం ఎవరికీ లేని గౌరవాన్ని ఒక రచయితకు మనం ఇస్తున్నాము అంటే, చేతులెత్తి జోడిస్తున్నాము అంటే, వేదిక మీద కూర్చోపెట్టి షాల్ కప్పి పాదాలకు నమస్కారం చేస్తున్నాము అంటే, వాడి కాళ్ళకు కాదు మనం నమస్కారం చేస్తుంది, వాడి జీవిత విధానానికి, వాడు మనకు నేర్పినటువంటి పాఠానికి మనం ఇస్తున్నాం అన్నది కూడా. ఇది రచయితలు మనం రోల్ ఇక్కడ, ఎందుకంటే ఇది రచయితల సమావేశము, రచయితల వేదికలో మనం కూర్చున్నాం కాబట్టి మనలో కూడా మనకు తెలియకుండా ఇందాక మనం చెప్పుకున్న వగైరాలన్నీ కూడా మనలో పేర్కొని ఉంటాయి. కాబట్టి మనం సమాజానికి ఎంత బాధ్యతగా ఉండాలి ఏమిటి అన్నది. ముఖ్యంగా వచన కవిత్వం రాస్తున్నటువంటి వారు, పద్య కవుల గురించి ఎలా అయినా ఉండొచ్చు అని కాదు నేను అంటుంది. సామాజిక నిబద్ధత, సామాజిక బాధ్యత అన్నటువంటిది కవుల్లో ఎంతగా ఉండాలి అన్నది మనం గుర్తుంచుకోవటం కోసమే ఇవన్నీ నేను చెప్తుంది. వారి జీవితం నాకంటే మీరు దగ్గరగా చూసినటువంటి వారు. కవిత్వం రాయటానికి కానీ, కవిత్వంలో ఒక మాట చెప్పడానికి కానీ, వారు కవిత్వంలో ఎన్నో స్టేట్మెంట్లు ఇస్తారు, దాంట్లో ఒక ప్రకటనలు చేస్తారు. దాంట్లో ఒక కవి కవిత్వంలో స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే దానికి ఎంత శక్తి కావాలి, ఎంత నిబద్ధత కావాలి, ఎంత అర్హత నీకు కావాలి ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి, ఎంత సాధికారికత కావాలి నీకు. ప్రతి స్టేట్మెంటు కవిత్వం కాదమ్మా. ఎప్పుడు పడితే అప్పుడు కవిత్వం కాదు. దాన్ని ఆచరింపజేసినప్పుడు మాత్రమే ఆ స్టేట్మెంట్కి ఒక విలువ వస్తుంది, కవిత్వంలో వస్తుంది. వారి కవిత్వంలో చాలా సందర్భాల్లో కొన్ని స్టేట్మెంట్ ఉంటాయి. ప్రతి స్టేట్మెంట్ కూడా ఒంటరిగా ఉండదు, దానికి అనుసంధానంగా మరొకటి పెడతారు. ఇందాక అమ్మ కవిత్వంలో శతక పద్యాన్ని గురించి నేను ప్రస్తావించాను. శతకంలో ఒక మగుటం ఉంటుంది. ప్రతి 3 పాదాల తర్వాత ఆ మగుటం మనల్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఆ అమ్మకు బొత్తిగా లెక్కలు తెలియవు అన్నటువంటిది శతకంలో ఒక మొగటంలాగా దాన్ని నిర్మాణం జరుగుతూ ఉంటుంది. ఆ కవిత్వం యొక్క నిర్మాణము ఒక పాటలాగానో, పాట అనేది కూడా మనం ఒక పల్లవి చరణాలు, కొన్ని చరణాలు రాస్తే పాట కాదమ్మా.
ఇతరేతర ప్రక్రియకు లేని శక్తి పాటకుంటుంది. మనకి తెలుగులో కొన్ని కవితా సంపుటాలు వచ్చాయి, వచన కవితా సంపుటాలు వచ్చాయి. గురి చూసి పాడే పాట, చిక్కనవుతున్న పాట, ఇవన్నీ కూడా మనకి తెలిసినటువంటి. దాంట్లో ఒక పాట కూడా ఉండదు, అన్నీ వచన కవితలే. మరి పాట అనేది టైటిల్ ఎందుకుంది అక్కడ అంటే, పాట ప్రక్రియకు ఉన్నటువంటి ఒక లక్షణం ఏమిటి అంటే, పాట వ్యక్తికి సంబంధించింది కాదు, వ్యష్టికి సంబంధించింది, ఒక వ్యవస్థకు, ఒక సామూహికతకు సంబంధించినటువంటిది. ఎప్పుడైతే ఒక కవిత ద్వారా ఈ సమాజాన్ని రచయిత అడ్రస్ చేస్తున్నాడో, దాంట్లో తనకు తెలియకుండానే ఆ పాట లక్షణము, పాడేది పాడించేది అంటాడు శ్రీశ్రీ. పాడించాలి అంటే వాడికి పాడగలిగిన శక్తి ఉండాలి. నేను పాడకుండా మీరు పాడండి అంటే అది ఎటో పోతుంది. అది ఒక గురువు ఒక చరణాన్ని పాడుతూ ఉన్నప్పుడు, బృందంగా మనం అందుకున్నప్పుడు అది సామూహిక గానం అవుతుంది, అది ఒక సమిష్టి గానం అవుతుంది, సమిష్టి చేతనగా అది పరిణమిస్తుంది. ఆ సమిష్టి చేతన పాటకు సంబంధించింది. పాట అనేది కేవలము పాట పాడదగింది అనేది కాదు. ఎక్కడైతే సమిష్టిని అడ్రస్ చేస్తాడో రచయిత, సమిష్టి అక్కడ ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటుందో అది పాట అయిపోతుంది. ఆ పాట లక్షణాలు కలిగినటువంటి ఖండికలు వాటిలో మనకున్నాయి. ఆర్తగీతము ఉంది. ఆర్తగీతము అని మనకు పేరు వినగానే మనకి ఎవరు గుర్తొస్తారంటే బాలగంగాధర్ తిలక్ గుర్తొస్తూ ఉంటాడు. ఆర్తగీతము, ఆర్త నాదము అన్నటువంటి 2 మాటలు ఉన్నాయి. ఈ ఒక్క మాట గురించి చెప్పి నేను ముగిస్తాను. ఉందా? ఓకే. ఆర్తగీతము గురించి ఒక మాట చెప్తాను. ఆర్తనాదము అంటే, ఆర్తి అంటే దుఃఖం, బాధ. ఆర్తనాదము నాకు సిద్ధించిన బాధ మూలంగా నేను ఆక్రందించడం, బాధపడటం, దుఃఖించడం, ఇది ఆర్తనాదము అంటే. ఆర్త గీతము అనేది, గీతము అంటే నేను మాత్రమే పాడేది కాదమ్మా. ఇప్పుడు అన్నమాచార్యులకి సంబంధించి కొన్ని మాటలు ఉన్నాయి. కీర్తన సంకీర్తన అనేటటువంటి మాటలు ఉన్నాయి. కీర్తన అనేది వ్యక్తి ఒక ఇండివిజువల్ గానం చేసుకుంటే అది కీర్తన అవుతుంది. నేను పాడుతూ ఉంటే మీరందరూ కోరస్ పలికితే అది సమిష్టి గీతం అవుతుంది, అది సంకీర్తన. ఇది సాంకేతికమైనటువంటి అర్థంలో మనం వాడుకుంటుంది. నిఘంటువులు చెప్పవు ఇది. నిఘంటువు కీర్తన అన్నా సంకీర్తన అన్నా ఒకటిగానే చెప్పొచ్చు కాక, కానీ మన ప్రాక్టీస్లో మన అన్నమయ్య సినిమా చూస్తే ఇది మనకు బాగా అర్థమవుతుంది. అన్నమయ్య కొండెక్కుతూ పాట పాడుతూ ఉంటే వెళ్తూ ఉన్నటువంటి ముక్కుమొహం తెలియనుకుపోవచ్చు కాక, వెళ్తూ ఉన్నటువంటి భక్త సమూహం కూడా ఆ పాటను అందుకుంటారు. ఆ అందుకున్నప్పుడు మాత్రమే అది సంకీర్తన అవుతుంది. అన్నమయ్య ఒక్కడే పాడుకుంటూ వెళ్తే అది సంకీర్తన అవుతుంది, అది కీర్తనగానే మిగిలిపోతుంది. ఈ 2 సాంకేతికపరమైన ప్రాక్టీస్కి సంబంధించినటువంటి మాటలు ఇవన్నీ కూడా. గీతము అన్నది పాడేది. పాట అన్నప్పుడు సమిష్టితత్వం దాంట్లో మనకు ఉంటుంది. పాడేది పాడించేది అన్న దగ్గర ఉన్నట్లుగానే పాట సమిష్టికి సంబంధించినటువంటి లక్షణము. ఇది కోణలమ్మ పదం కాదు, పాట. ఇది సమిష్టి అందుకున్నప్పుడు మాత్రమే అది పాట అవుతుంది. గీతము అన్నది నా దుఃఖాన్ని గురించి నేను గానం చేస్తే అది నాదం అవుతుంది. గీతం ఎప్పుడు అవుతుందంటే మీ అందరి దుఃఖాలని నేను పంచుకొని అది నా దుఃఖంగా నేను భావించి గానం చేస్తే అది గీతం అవుతుంది. ఇది తిలక్లో మనకి మొట్టమొదటిసారిగా తిలక్లో కనిపిస్తుంది. శ్రీశ్రీలో కూడా అది గీత రూపంలో మనకు ఉండకపోవచ్చు, కానీ అందులోనూ ఆ రక్షం ఉంది అని చెప్పి మనకి చలం మాటల్లో మనకు తెలుస్తూ ఉంటుంది. కృష్ణశాస్త్రిని శ్రీశ్రీని చెరొక తరాజులో పెట్టి ఆయన చెప్పాడు, ప్రపంచం బాధ శ్రీశ్రీ బాధ, శ్రీశ్రీ బాధ కృష్ణశాస్త్రి బాధ అని ఒకటి చెప్పాడు. ఇక్కడ ఎక్కడైతే వ్యవస్థీకృతంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలను తనవిగా భావించి ఏ కవి అయితే గళం విప్పుతాడో, గొంతు విప్పుతాడో, కళాన్ని జలిపిస్తాడో వాడు రాసినటువంటివి గీతాలు అవుతాయి. అవి ఆనంద గీతాలు కాకుండా ఇది ఆర్త గీతాలు. సమాజంలో మనకు కనిపిస్తున్నాయి అన్నీ కూడా ఈ రోజున దుఃఖాలు. అసలు కవి ఎప్పుడు కూడా సంఘర్షణ దేనివల్ల పడతాడు అంటే ఈ సంఘర్షణ మూలంగానే పడతాడు, ఈ ఆర్తి మూలంగానే పడతాడు, ఈ ఆర్తి మూలంగానే. ఆరుద్ర
కవిత్వం గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్తాడు. ఎప్పుడో మాన్షాదలో పుట్టిందంట ఆది కవిత్వము, ఎప్పుడైనా ఎక్కడైనా అలాంటి ఘటనలోంచే పుట్టటము దాని తత్వము అంటాడు. మాన్షాదలో పుట్టటము అనేది వాల్మీకి రామాయణం రాశాడు, మొదటి శ్లోకం మాన్షాద శ్లోకం అని మనం మాట్లాడుతున్నాము. రామాయణాన్ని ఎందుకు రాశాడు అంటే దాని ఆరంభానికి సంబంధించిన మాటే మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఎవడో వచ్చి బోయవాడు వచ్చేసి ఏదో పక్షిని కొట్టాడు, అది రక్తం ఓడుతూ కింద పడుతూ ఉంటే చూడలేక ఆ పెద్ద ఆయనకి చూడలేక రాశాడు అని చెప్తూ ఉంటారు. దాని వెనక ఉన్నటువంటి ఒకనొక ధర్మాన్ని మనం పరిశీలించినప్పుడు పెద్దలు ఇక్కడ ఉన్నారు. పురుషార్థాలు అని మనకు ఉన్నాయి కదా, ధర్మ అర్థ కామ మోక్షాలు, ఇవన్నీ కూడా విడివిడిగా ఉండవు, ఒక దాని నుంచి ఒకటి అధిగమిస్తూ ఉంటాయి. ధర్మము అన్నది నిపాత సూత్ర అధికార సూత్రం లాంటిది, క్రియాపరిచ్ఛేదంలో ఒక ఉన్నటువంటి మొదటి సూత్రం లాంటిది. ధర్మము, అర్థము, కామము, మోక్షము. ధర్మము ఓకే, అర్థము అంటే కేవలం అర్థం కాదు, ధర్మంతో కూడుకున్నటువంటి అర్థము. కామము అంటే ధర్మంతో కూడుకున్నటువంటి కామము. మోక్షము అంటే ధర్మంతో కూడుకున్నటువంటి మోక్షము. ప్రతిదానికి ధర్మం అనుసంధానించబడుతూ ఉంటుంది. ఈ ధర్మము అన్న దానికి సంబంధించిన వ్యవహారంలో బోయవాడు ఎవడో వచ్చి పక్షిని కొట్టినప్పుడు అది పక్షి ఒంటరి పక్ష, జంటగా ఉన్న పక్ష, జంటగా ఉన్న పక్షి, మైథునంలో ఉన్నటువంటి స్థితిలో మైథున స్థితిలో ఉన్నటువంటి పక్షి. దాన్ని బోయవాడు కొట్టాడు. బోయవాడు కొడితే వాల్మీకి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? ఆయన కూడా పూర్వాశ్రమంలో ఒక బోయవాడే కదా. బోయవాడు పక్షిని కొట్టగా పెంచుకుంటాడా? దాంట్లో తప్పేముంది? అయితే వాల్మీకి బోయవాడు కావచ్చు కాక గతంలో, ఈ రోజున ఆ కొట్టినటువంటి పక్షి ఏ స్థితిలో ఉంది? ఒంటరిగా లేదు, మైథున స్థితిలో. మైథునం అన్నది ఇప్పుడు ఇందాక పురుషార్థాల్లో చెప్పుకున్నటువంటి తురియ పురుషార్థం, మోక్షానికి ముందున్నటువంటి పురుషార్థం. అంటే ఇంకొక మెట్టెక్కితే మోక్షాన్ని చేరుకుంటుంది. ఆ స్థితిలో ఉన్నటువంటిది, అంటే అది ధర్మబద్ధమైనటువంటి కామస్థితిలో ఉన్నటువంటిది. బోయవాడు కొట్టిన దెబ్బ పక్షికి తగిలింది అని మీ కంటికి నా కంటికి కనిపిస్తుంది. కానీ వాల్మీకి కంటికి బోయవాడు కొట్టిన దెబ్బ ధర్మానికి తగిలినట్టుగా కనిపించింది. అక్కడ పక్షి విచ్చిత్తి కాదు, ధర్మ విచ్చిత్తి జరిగింది. అక్కడ ధర్మ విచ్చిత్తి జరిగినప్పుడు ఆ మునికి కోపం వచ్చింది. బోయవాడిగా కోపం రాలా, ఆ ధర్మానికి మునికి కోపం వచ్చింది. అక్కడ ఎంత కోపం వచ్చిందంటే రామాయణం రాసే అంత కోపం వచ్చింది. ఒక కావ్యము అదిగో అక్కడ పుడుతుంది, ఒక ధర్మాగ్రహంలో నుంచి పుడుతుంది. అక్కడ ఒక ధర్మాగ్రహంలో నుంచి పుడుతుంది. ఎప్పుడూ కూడా కవి ఎప్పుడు ఆర్తగీతాన్ని పలికిస్తాడు అంటే వ్యవస్థలో ఉన్నటువంటి ఇలాంటి విచ్చిత్తులు జరుగుతూ ఉన్నప్పుడు అక్కడి నుంచి పొంది ఆ ఆగ్రహాన్ని పొంది ఆ ధర్మ ఆగ్రహ వ్యక్తీకరణలే కవిత్వ రూపంలో నుంచి మనకు వచ్చేస్తూ ఉంటాయి. అది కుక్క పేరుతోటి రావచ్చు, కాకి పేరుతోటి కావచ్చు, ఏది పేరుతోటైనా కావచ్చు. కాకుల గురించి వీటి గురించి కూడా మనం చూడండి, మన వర్గ సమాజంలో, పైగా ఇప్పుడున్నటువంటి ఈ సమాజంలో మనలో ఉన్నటువంటి బలాలు బలహీనతలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా బలహీనతలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పక్షులకు కూడా మనం ఆపాదించాం. మనలో నేను ఉత్తముణ్ణి, నువ్వు అధముడు అన్నటువంటి లక్షణాలు మనుషులు మధ్య మనం ఎలా అయితే చేర్చుకున్నామో పేర్చుకున్నామో, మనం పెంచుకునే పక్షుల్లోనూ కుక్కల్లోనూ నక్కల్లోనూ కూడా మనకున్నాయి. కోకిల పలానా, కాకి పలానా. అసలు నిజానికి ఆ రెండిటి మధ్య ఆ కవిత్వం చదివితే మనకు అర్థమవుతుంది. లోకిలే అన్న కవిత్వము చక్రవర్తి గారి చదివితే మనకు అర్థమవుతుంది ఎందుకు అది రాశారు ఏమిటి అంటే, మనం కాకి పట్ల ఎంత అధర్మబద్ధంగా మనం భావించి ఫీల్ అవుతూ ఉన్నామో అన్నటువంటిది. మనం దేనితోటి సరిపోల్చి కాకిని మనం అధమ పక్షిగా మనం దాన్ని చూస్తేనే లేలే అని మనం చేసడించుకుంటున్నామో చెప్తూ ఆ రెండు పక్షులకు సంబంధించినటువంటి వ్యవస్థల గురించి కూడా చెప్పారు. ఏ నాడైనా కానీ మనకు సమాజంలో, వర్గ సమాజంలో అనుభవించే వర్గం ఒకటి, అనుభవింపజేసేటటువంటి వర్గం ఉంది, పీడించే వర్గం ఒకటి ఉంది, పీడించబడేటటువంటి వర్గం ఉంది. ఇదే వర్గము పక్షుల్లో కూడా మనకుంది. పక్షుల్లో కాకి ఇందాక జాలాది పాటలో ఉన్నట్లుగానే కాకి ఒక అలగాజనానికి, కాకి ఒక శ్రమ జీవితానికి సంబంధించినటువంటి చిహ్నం అది కాకి.
కోకిల ఈ మామూలుగా పెట్టుబడిదారి వర్గానికి లేకపోతే సంపన్న వర్గానికి సంబంధించింది. సంపన్నుడు ఎప్పుడూ శ్రమ చేయడు. కోకిల తన జీవితకాలంలో ఎప్పుడూ శ్రమ చేయలేదు. తన గూడు కూడా తాను పెట్టుకోదు. కాకి పెట్టుకున్న గూటిని ఉపయోగించుకుంటుంది, దాన్ని కబ్జా చేస్తుంది. కాకిని మోసం చేసి కోకిల ఆ కాకి గూడి దగ్గరికి వచ్చి కాకి లేని సమయంలో, కాకి ఏదో 2 గుడ్లు పెట్టింది, నిన్న ఒకటి ఈరోజు ఒకటి, అది ఆహార సంపాదన కోసం బయటికి వెళ్ళింది. కోకిల వచ్చి చూస్తుంది, 2 కాకి గుడ్లు కనపడ్డాయి. కాకి గుడ్లు కనిపించినప్పుడు కోకిల ఎంత క్రిమినల్ బ్రెయిన్ అంటే, ఈ మాట అన్నందుకు నన్ను ఏమనుకోవద్దు, ఎంత క్రిమినల్ బ్రెయిన్ అంటే ఆ 2 గుడ్డుల్లో ఒక గుడ్డుని కింద పడేసి అక్కడ తన గుడ్డు పెడుతుంది. ఈ ఎరుబాగులది సాయంకాలం పూట ఇంటికి వచ్చిన తర్వాత 1, 2 ఉన్నాయా లేవో లెక్కేసుకుంటుంది, అంతవరకే. అది నాది కాదా అన్నది కాకి పట్టించుకోదు పాపం. ఇది మొత్తం అంత అమాయకపు జీవి. అక్కడి నుంచి పిల్లలు పుట్టేంత వరకు కూడా 2 పిల్లలు, కాకి పిల్లలు కోకి పిల్లలు చూడటానికి ఒకలాగే ఉంటాయి. సంస్కృతంలో ఒక మాట ఉంది పెద్దలు, వసంతకాల సంప్రాప్తే కాకహ పికపేహ అనేది. అది ఎప్పుడు కాకి నా పిల్ల ఏది నా పిల్ల కానిదేది ఎప్పుడు తెలుస్తుందంటే అది కొంచెం ఆ సీజన్ వచ్చిన తర్వాత, ఆ ఏజ్ వచ్చిన తర్వాత కానీ అప్పుడు తెలుస్తుంది. అప్పుడు పాపం నేను ఎంత మోసపోయాను, నన్ను ఎంత మోసం చేసింది అనుకుంటుంది. వ్యవస్థలో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ ధర్మాలని దాంట్లో కూడా చెప్తూ ఉంటారు. మన చక్రవర్తి గారు అంతకు పూర్వం కవులు కూడా దీని గురించి చెప్పారు. ప్రేయసీ ప్రియులకు సంబంధించిన దాంట్లో నుంచే ఒక అద్భుతమైనటువంటి ఒక ఇమేజ్కి సంబంధించి 2 గడియారపు ముళ్ళుకు సంబంధించి చెప్తూ, ఆ విరహాన్ని సందర్భంలో చెప్తూ, 2 ముళ్ళు ఆ విరహాన్ని జడాన్ని చూసినప్పుడు, కాలం ఎడమైనప్పుడు, ఆ చూపులు దూరం అయిపోయినప్పుడు సెకండ్ల ముళ్ళు అమాంతంగా గంటల ముళ్ళు అవుతుందంట. అంటే ముళ్ళ ద్వారా ఈ ప్రేమకు సంబంధించినటువంటి అనుబంధాన్ని తనున్నప్పుడేమో ఇందాక చెప్పుకున్నాను కదా, ఆ ఊసుల్లో విహరిస్తూ ఉన్నప్పుడు ఈ విశ్వానికే చక్రవర్తి. ఆ ఉనికి లేనప్పుడు ఒక పోటీ లేని బికారి. అలాంటి సందర్భంలోనే అది ఆ సెకండ్ల ముళ్ళు గంటలుగా మారిపోవటము అన్నటువంటిది అసలు ముళ్ళను సమాజానికి అప్లై చేస్తూ గతంలో కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కొయ్యగుర్రంలో అనుకుంటా నగ్నముని ఇట్లాంటిదే ఒకటి చెప్తాడు, గడియారంలోని 2 ముళ్ళు ఒకటి కావటం కోసం తహతహలాడుతున్నాయి అంటాడు. అది చూడండి, ఆ ఎక్స్ప్రెషన్ చూడండి. కవిత్వం అందుకే అయింది. త్వమేవాహంలో ఆరుద్ర ఈ ముళ్ళనే తీసుకొని వర్గ సమాజంలో 3 వర్గాలు ఉన్నాయి. పెట్టుబడిదారి వర్గము, శ్రామిక వర్గము, మధ్యలో ఉన్న మధ్యతరగతి వర్గము, 3 వర్గాలు ఉన్నాయి. గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు. పెట్టుబడిదారి వర్గానికి గంటల ముళ్ళు, శ్రామిక వర్గానికి సెకండ్ల ముళ్ళు, మధ్యతరగతి వర్గానికి నిమిషాల ముళ్ళును ప్రతీకగా తీసుకొని వ్యవస్థను అక్కడ నడిపేశారు. ఆ వ్యవస్థను నడిపి, అంటే ఆ మూమెంట్స్ చూడండి, నింపాదిగా కడుపు నిండిన వాడు కదలలేనట్టుగా నడుస్తూ ఉంటుంది గంటల ముళ్ళు. పెట్టుబడిదారుడి యొక్క అవస్థ, వాడి లక్షణం, వాడి బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి వాడి అన్నీ దాంట్లో ఉంటాయి. దాంట్లో చెప్తాడు సెకండ్ల ముళ్ళు గిర్రని తిరిగి వస్తూ ఉంటుంది. వాడు నిరంతర శ్రమ చేస్తే తప్ప ఇది ఉండదు. ఇక్కడ చూడండి, సెకండ్ల ముళ్ళు కదిలితేనే గంటల ముళ్ళు అయినా కదులుతుంది. సెకండ్ల ముళ్ళు స్తంభిస్తే గంటల ముళ్ళుకి అస్తిత్వం లేదు. వ్యవస్థను అలా చెప్పడం. ప్రేమైక జీవితానికి సంబంధించినటువంటి ఈ అంశాలలో గడియారపు ముళ్ళ ద్వారా ప్రేమను గురించి కూడా ఆవిష్కరించడము అన్నటువంటిది మనకి వ్యవస్థను చెప్పొచ్చు కాక, ప్రేమను గురించి అంతకు పూర్వము మనకు ఎవరు కూడా చెప్పరు. గమ్మత్తుగా ఒక దగ్గర నాకు కాసేపు నవ్వుకున్నాను కూడా నేను. అదేమిటి అంటే, మనకు భావకవుల్లో ఒక లక్షణం ఉంది. మామూలుగా ఓ భావకవి అంటాడు, ప్రియురాలు అంటే ఇప్పుడు అంతా కూడా చీర అంటే మన పిల్లలకి, మన తర్వాత పిల్లలకి మనల్ని అడుగుతారు, చీర అంటే ఏంటి మమ్మీ అని అడుగుతారు. తర్వాత
ఏం చేసేవాళ్ళు ఆ చీరతోటి అని కూడా అడుగుతారు. చీరలు కట్టుతున్నటువంటి రోజుల్లో బావగారు చెప్పినటువంటి మాట, నువ్వు నడుస్తూ ఉంటే జీరాడే చీర చెరుగుని సోకి రేగిన త్రసరేణువుగా నేను మారిపోతాను అంటాడు. అంటే తన స్థానాన్ని అక్కడ తీసుకెళ్ళి ఆ పాదాల దగ్గర కూడా కాదు, నువ్వు నడుస్తూ ఉంటే నీ చీర చెరుగు ఆ రేగటం వల్ల, ఆ దుమ్ములో వెళ్ళటం వల్ల, అంటే గిలకల కంటే కింద ఉంటుంది కాబట్టి ఆ రేగటం వల్ల అక్కడ నుంచి రేగినటువంటి దుమ్ము కణంగా నేను మారిపోతాను, నా ప్లేస్ అది, నాకు అక్కడ చాలు, నాకు నా జన్మధన్యము అంటాడు. చక్రవర్తి గారు దానికంటే భిన్నంగా నీ తలలో పేనుగానైనా ఉండాలి అంటాడు. అని అందరితోటి ఊరుకోవాలా, ఉందాము అనుకుంటుంటే నువ్వు రకరకాల షాంపూలు రాసి నన్ను చంపేస్తున్నావు నువ్వు అంటే అంటే ప్రేమైక జీవితంలో ఈ విట్స్, ఈ చమత్కారాలు, ఇవన్నీ కూడా అలాగే దీంట్లో 1-2 అంశాలు చెప్పాల్సినవి కొన్ని ఉన్నాయి. అవేమిటి అంటే, ఒక సంకలనాన్ని మనం వేస్తున్నప్పుడు దాంట్లో ఏ పొయము తర్వాత ఏ పొయము అనేది కొంతవరకు పర్వాలేదు. అసలు నిజానికి ముఖ్యంగా రాగపక్షం అనేటటువంటి సంకలనాన్ని కనుక మనం తీసుకుంటే ఆ హెడ్డింగ్స్ అయితే శీర్షికలు ఉండటం వల్ల అది కవితా సంపుటి అంటున్నాం, కానీ ఆ శీర్షికలు కనుక తీసేసి రీఅరేంజ్, కొంచెం ఒక క్రమాన్ని కనుక దృష్టిలో పెట్టుకొని రీఅరేంజ్ చేస్తే అది గొప్ప ప్రేమ కావ్యం అయిపోతుంది, ఒక లాంగ్ పోయిమ్గా మారిపోతుంది. అది దాంట్లో మొత్తం అవన్నీ కూడా ఉంటాయి. ఈ లాంగ్ పోయిమ్గా వేసేటప్పుడు ఒక సంపుటంలో ఒకటి వేసేటప్పుడు మనము పోయిమ్స్లో మాస్టర్ మీరు ఇప్పటికైనా గమనించారో లేదో, రిపిటేషన్స్ ఒక పోయంలో రిపిటేషన్స్ ఉన్నాయి, ప్రింటింగ్ కాదు. 2 పోయిమ్స్లో వెన్నెలవాగు అనే పోయం ఒకటి ఉంది, తర్వాత ఏదో ప్రతిధ్వని, ఏదో చివరిలో వచ్చింది ప్రతిధ్వని అనే పోయంలో మొదటి స్టాంజా లాస్ట్ స్టాంజా ఆ పోయంలోను ఈ పోయంలోను ఒకటే. నేను పుట్టింది నీకోసమని ఇన్నాళ్ళకి కానీ నాకు తెలుగులోకి వచ్చింది అనేటటువంటి మాటలు ఉన్నాయి. అవి 2 పోయిమ్స్లోనూ కూడా మొదటి స్టాంజా మొత్తం 5-6 పాదాలు చూడకండిలేమ్మా, 5-6 పాదాలు 2 పోయిమ్స్లోనూ అదే సేమ్ 5-6 పాదాలు, ఆఖరణ మళ్ళీ ముగింపులో కూడా ఒక 5-6 పాదాలు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ రెండింటిని మెర్జ్ చేసుకుంటే ఈ రిపిటేషన్స్ మనకు ఉండేవి కాదు. అంటే ఒక సంకలనంగా వేస్తున్నప్పుడు ఈ పొయము వేరే సంకలనంలో ఉంటే ఇది ఇబ్బంది ఉండదు, ఒకే సంకలనంలో ఉన్నప్పుడు ఉన్నాయి. అలాగే ఇందాక ప్రేయసి కోసము ప్రియుడు యుగాలుగా ఉన్నాడే, అన్ని చోట్ల యుగాలు అన్నారు, ఒక దగ్గర ఇదే ఇందాకనే ఇన్నేళ్లకు అన్నారు. ఇన్ని యుగాలకు అంటే అది ఇంకా ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అలాగే ఒక పోయంలో, పోయం పేరు నాకు గుర్తులేదు కానీ, ప్రపంచము అనే రెక్కలను అని వస్తుంది. ప్రపంచం అనే రెక్కలు, ఇట్లాగా ఈ విగ్రహ వాక్యాలు రాకూడదు పోయిటరీలో. అది పోయం పల్సన చేస్తుంది, అది అనేది రాకూడదు. ప్రపంచపు రెక్కలు అయిపోయింది. ప్రపంచపు రెక్కలు అంటే ప్రపంచపు రెక్కలు అని మీరంటే ప్రపంచపు అనే రెక్కలని మేము అర్థం చేసుకుంటాం. అది మా పని కూడా మీరు చేయకూడదు, కౌలు చేయకూడదు. అది పాఠకులకి అది వదిలేసేయాలి. శ్రీశ్రీలో కూడా ఉన్నాయి, ఇదేం కాదు ఇవన్నీ. కావున లోకపుట అన్యాయాలు అని ఆయన కూడా రాస్తాడు. కావున అనేది ఏంటి? కాబట్టిలు అందువలన అనే ఈ కవిత్వంలో ఉండకూడదు. అది శ్రీశ్రీ అనొచ్చు కాక, శ్రీశ్రీ తాతయ్య కూడా చెప్పొచ్చు కాక, అది తప్పే. ఆర్యవ్యవహారము దుష్టంబు తప్పు, అది తప్పు. బాలవ్యాకరణంలో సూత్రం తప్పు. ఆ సూత్రాన్ని మనం ఇక్కడ పాటించక్కల. కవిత్వంలో ఎవరు చేసినా కానీ కవిత్వంలో కావున అనేది ఎందుకు వస్తుంది? అది కావున అనేది మేము అనుకోవాలి. శ్రీశ్రీ అన్నాడు కాబట్టి శ్రీశ్రీ తుమ్మినా దగ్గినా అది వేదమేం కాదు. అది కవిత్వ పరంగా మనం చూసినప్పుడు శ్రీశ్రీ అన్న తప్పే, నేనన్న తప్పే, చక్రవర్తి గారన్నా తప్పే, చక్రవర్తిని గారన్నా తప్పే. దానికి ఎవరికి కూడా అది మినహాయింపు కాదు. సంపుటంగా వేసేటప్పుడు మనం ఇలాంటి జాగ్రత్తలు. తర్వాత కవిత్వాన్ని మనకి అది మీరు వేసేంతవరకే, దాన్ని సంపుటంగా ఇచ్చేంతవరకే మీ పని. అది బయటకు వచ్చిన తర్వాత మిగిలిన మా పని మేము చూసుకునేటప్పుడు
మీరు పదాలని, 2 పదాలని అక్కడ పెట్టినప్పుడు స్పేసింగ్ కూడా మాట్లాడుతుంది. స్పేస్ కూడా మాట్లాడుతుంది. స్పేస్కి భాష ఉంటుంది. చాలా సందర్భాల్లో ఆ స్పేస్, ఆ ఎడాన్ని చూపించలేదు. ఆ ఎడాన్ని చూపించకపోవటం వల్ల కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి మేమంటే పోల్చుకుంటున్నాము, కొన్ని సందర్భాల్లో కలిసిపోయినప్పుడు ఆ పదంలో అక్షరం ఇటు వచ్చిందంటే అర్థాలు కూడా మారిపోయే సందర్భం ఉంటుంది. అది కూడా మనము కవిత్వము మన సంపుటంగా వేస్తున్నప్పుడు, ఎందుకంటే మనము కీర్తి కోసం ఇట్లా బాధ్యతగా మనం వేస్తున్నప్పుడు ఆ బాధ్యత ఎప్పుడు పరిపూర్ణం అవుతుందంటే ఈ జాగ్రత్తలు కూడా తీసుకున్నప్పుడు. ఇంకొక అంశం కూడా ఏమిటంటే పాదాల విరుపు, ఎక్కడ పాదాన్ని ఆపాలి అన్నది కూడా అంతా బాగానే ఉన్నాయి. 4-5 సందర్భాల్లో నేను గమనించాను. తర్వాత విరవవలసిన సందర్భంలో విరవకుండా కింద ఉండవలసిన దాన్ని పైనే పెట్టేసేసి కిందకి రావడం వల్ల కూడా కొంచెం అవగాహనకు కొంచెం ఇబ్బందిగా కూడా ఉంటుంది. అవి కూడా ఉంటుంది. ఎందుకంటే పాదాలకు సంబంధించి మనకి పద్యానికంటే ఛందస్సు చూసుకుంటుంది కాబట్టి మనము నిర్వంకషంగా మనం కట్ చేసి కింద పెట్టేస్తూ ఉంటాం. వచన కవిత్వంలో అలా ఉండకూడదు. దానికి ఎక్కడ ఆపాలి, ఒక భావ వ్యక్తీకరణలో భాగంగా దాన్ని ఎక్కడ ఆపాలో అక్కడ ఆపితేనే ఆ భావ సాంద్రత మనకి సూటిగా పాఠకుడి దగ్గరికి వెళ్తుంది. ఎక్కడ పడితే అక్కడ ఇది మరీ పొడుగ్గా ఉంది, ఇక్కడ కట్ చేద్దాము అనుకొని కట్ చేయకూడదు. మరీ పొట్టిగా ఉంది, ఇంకొంచెం యాడ్ చేద్దాము అని మనం యాడ్ చేయకూడదు. అది అసంగతం అవుతుంది. ఆ పాదాలకు సంబంధించిన అసలు పొట్టి పాదాలు, పొడుగు పాదాలు అన్న మాటే ఇక్కడ ఉండకూడదు. మనకి భావం ప్రజెంట్ చేయటంలో మాత్రమే మన సూటిదనం అక్కడ ఉండాలి. మనకి కోవిల ఒక మాట చెప్తాడు, పాదాలకు సంబంధించిన విషయాల్లో మనకి ఛందస్సు పద్యాలకు మాత్రమే కాదు వచన కవిత్వానికి కూడా ఛందస్సు ఉంటుంది అని ఒక మాట చెబుతూ అక్కడ భావగణాలు అంటాడు ఒక ఆయన. భావగణాల దగ్గర పాదాన్ని విరవాలి అంటే ఒక భావం ఎక్కడ కంప్లీట్ అవుతుందో, ఒక్కోసారి భావం పెద్దదైనప్పుడు భావాంశము అంటాడు ఆయన. భావాంశం దగ్గర దాన్ని కట్ చేయాలి. మనకి తిలక్లో మనకు కనిపిస్తాయి, ఆర్తగీతం కావచ్చు, ప్రార్థన కావచ్చు, ఇలాంటి దగ్గర కావచ్చు. ఒక పాదం పొడవుగా ఉంచి దాన్ని కట్ చేసి ఆ మార్జిన్ దగ్గర నుంచి కాకుండా 1 అంగుళం స్పేస్ ఇచ్చి పాదాన్ని పెడతాడు. మనం గమనించి ఉండొచ్చు. అది ఎందుకు ఆ అంగుళాన్ని స్పేస్ ఇచ్చాడు అంటే భావం కంప్లీట్ కాలేదు, ఇంకా మిగిలిపోయి ఉంది. అది దానికి సంబంధించిందే. ఈ రెండో కింద పాదం కూడా దానికి సంబంధించే, ఆ భావానికి సంబంధించిందే అనేది సూచించడం కోసమని మొదటి ఆ మార్జిన్, ఆ అలైన్మెంట్ని పాటించకుండా స్పేస్ ఇచ్చి మనకు పాటిస్తాడు. దాని మూలంగా ఏమవుతుంది, భావ వికేంద్రీకరణ, ఎక్కడ ఏ భావము తర్వాత ఏ భావం వచ్చింది అనేది మనకి ఇంటర్లూడ్ కావు. భావాల సమన్వయము ఉండకూడదు. స్పష్టంగా ఏ చరణానికి ఆ చరణంలాగా ఏ భావానికి ఆ భావం ఒక వరుసలో మనకు కనిపించాలి. ఈ వరుసలో పెట్టేటప్పుడు కూడా ఒక చిన్న ఇబ్బంది కూడా ఉంది. ఆ వరుస క్రమాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా మనం చెప్పాలి. చక్రవర్తి గారి పోయిమ్స్లో ఈ వరుస క్రమానికి సంబంధించిన ఇబ్బందులు పెద్దగా లేవు. కొంచెం అటు ఇటు చేరితే ఇంకా బాగుండేది లాంటివి కొన్ని ఉన్నాయి, కానీ ఇంకా బాగుండేవి లాంటి అది మన అస్తిత్వానికి సంబంధించినవి. కవిత్వానికి ఏమీ అవి డ్యామేజ్ చేయలేదు. ఇలాంటి చిన్న చిన్న సూచనలు, ఇది నేను చెప్పినటువంటి విషయాలు చక్రవర్తి గారి కవిత్వము వంకతోటి నేను మాట్లాడుతున్నాను. ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాను. రేపొద్దున ఇది నేను చక్రవర్తి గారికి నేను చెప్పట్లా. చక్రవర్తి గారికి అయితే నేను ఫోన్లోనే చెప్తాను. నేను ఇక్కడ సభలో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సభలో ఎందుకు చెప్పాను అంటే ఇది కూడా కవిత్వ వ్యక్తీకరణే, అర్థం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.